ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహం అందరము బాగున్నారు. మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. మనము ఆంజనేయ స్వామి మహత్యం వింటూ ఉన్నాం కదా. ఇవాళ 14వ భాగం గురించి మనం విందాం. సుముఖుని కథ. శ్రీభద్రం అనే పట్టణంలో ధర్మవేది సుముఖుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. నిత్యము హనుమ జపతపాలతో జీవితాన్ని పండించుకుంటూ ఉన్నాడు. బ్రాహ్మణులను ఆహ్వానించి అన్న సమారాధన చేస్తూ ధార్మిక జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక గ్రామం ఉంది. అందులో దేవమాలి అనే గొల్లవాడు రోజు సుముఖునికి నెయ్యి తెచ్చి ఇస్తూ ఉంటాడు. దాన్ని అన్నదానానికి ఆయన వినియోగిస్తూ ఉంటాడు. ఇది రోజు జరిగే కార్యక్రమం. ఒక రోజు ఒక ఒక రోజున రోజులాగానే నెయ్యి పాత్ర తీసుకుని వస్తూ ఉండగా రెండు గ్రామాలకు మధ్యలో ఉన్న ఏరు పొంగి రాకపోకలకు ఆటంకం కలిగింది. ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దేవమాలి ఏటి ఒడ్డుని నేతి పాత్రతో కూర్చుని ఉన్నాడు. ఏరు తగ్గగానే నెయ్యి సుముఖునికి చేర్చాలని ఆరాటపడుతూ ఉన్నాడు. అక్కడ సుముఖుడు బ్రాహ్మణులను పిలిచి సమారాధన అంతా సిద్ధం చేశాడు. సమారాధనకు అంతా సిద్ధం చేశాడు. కానీ గొల్లవాడు ఇంకా నెయ్యి తీసుకుని రాలేదని ఎదురు చూస్తున్నాడు. కంగారు పడుతూ ఉన్నాడు. ఆంజనేయుని అపహాస్యం పాలు అవుతాడేమోనని నిట్టూరుస్తూ ఉన్నాడు. ఆంజనేయుడు సుముఖుని బాధ గమనిస్తూ గోపాలను వేషం వేసుకుని నెయ్యి పాత్ర తీసుకుని వచ్చి ఇస్తున్నాడు. ఏటి ప్రవాహం తగ్గేదాకా ఇలానే స్వామి చేశాడు. దేనుమాలే తెస్తున్నాడని సుముఖుడు భావిస్తూ ఉన్నాడు. ఇలా 2 రోజులు గడిచాయి. 3వ రోజు ఏరు తగ్గింది. ఏటి ఒడ్డునే కూర్చుని ఎప్పుడెప్పుడు వెళ్ళి బ్రాహ్మణునికి నెయ్యి ఇద్దామని ఎదురు చూస్తున్న దేవమాలి నెమ్మదిగా ఏటి దాటి వచ్చి నేటి పాత్రను అందజేశాడు. గత 2 రోజులుగా ఏటి ప్రవాహం ఉధృతం ఉండటం వల్ల రాలేకపోయాని క్షమించమని కోరాడు. సుముఖుడు అతని మాటలు విని తనకు ఈ 2 రోజులు నెయ్యి అందించిన వాడు ఆంజనేయ స్వామిని గ్రహించాడు. తన సమారానికి ఎలాంటి ఆటంకం కలగకుండా స్వామి కాపాడినందుకు మనసులో మెచ్చి కీర్తించాడు. ఆపన్న శరణ్యుడిగా తను ఆదుకున్నందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. హనుమ గుణగానాన్ని చేశాడు. నమస్తే దేవదేవేశ, నమస్తే రాక్షసాంతక, నమస్తే వర్ణాదేశ, నమస్త్రీమూర్తి వపుషే దేవ వేద్యాయతే నమ, నమస్తే లోకనాథాయ సీతాశోకార్తి హారినే స్వామి స్వామిత్వం త్వయా కృతం హృద్య యదాజ్య వహనం మామజాతం మామపరాధాయ తత్క్షమస్వ దయానిదే. ఈ స్తోత్రానికి మెచ్చి వాయునందుడు తప్తగాంజన సంకాస ముక్తహార భానుడిగా దివ్య పితాంబరధారిగా మణికొండల మండితునిగా సుముఖుని ప్రత్యక్షమయ్యాడు. సుముఖునితో స్వామి హనుమ నిత్యం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ సేవిస్తూ ధర్మం తప్పక విప్ర సమారాధన నిత్యం చేస్తూ ఉన్నావు. నీ దీక్షకు ఆటంకం కలిగరాదని నేనే నెయ్యి పాత్ర రోజు గోపాల వేషంలో వచ్చి నీకు ఇచ్చి వెళ్ళాను. నీ బతికి దాస్యానికి చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పక జరుగుతుంది, తీరుతుంది. ఏ ఆటంకము ఉండదు. నీ భార్య బుద్ధులతో ఈ లోకంలో సుఖాలను పెంచి ఆ పెంబట వారందరితోనూ గోపాలుడైన దేనుమాలితోనూ కలిసి దివ్య దేహము పొంది మోక్షాన్ని పొందగలవు. ఈ విధంగా వారాలు కురిపించి హనుమ అదృశ్యమైనాడు. సుముఖుడు ఆ రోజు నుంచి ఏ కొరత లేకుండా జీవించి సమారాధన క్రమం తప్పకుండా చేస్తూ హనుమ సప్తాక్షరి మంత్రాన్ని జపిస్తూ చివరకు అందరితో కలిసి మోక్షాన్ని పొందారు. ఈ కథలన్నీ మోక్ష సాధనకు మూల మార్గాలు. హనుమ మంత్ర జపం, నామస్మరణ, హనుమ పాదసేవనం చాలా సర్వ శుభదాయకము. 14వ భాగము పూర్తయింది. మనం 15 భాగం గురించి అయితే మనము విందాము. 15 భాగము నాగకన్య చరిత్ర. కింపురుష ఖండంలో తార్ష్ణివేణుడు అనే వాడి తమ్ముడు సుషేనుడు అనే గంధర్వరాజు ఉన్నాడు. పావనుడు, జ్ఞాని, సుశీలుడు, సత్యవ్రతుడు, దయాదాక్షిణ్యం ఉన్నవాడు. హనుమ పదసేవకుడు. నిత్యం హనుమను జలంతోనూ పంచామృతాలతోనూ సేవిస్తాడు. త్రికాల పూజా దురంధుడు దానాలు చేస్తూ హనుమకు ప్రీతిగా హోమాలు చేస్తాడు. షడ్రోపేత భక్ష భోజ్యములను నైవేద్యం పెట్టేవాడు. ఆ కాలంలోని నాగకన్య అనే పతివ్రత ఉండేది.
సుశీల సుగుణ మణి సత్యవ్రత సర్వ సద్గుణ సంపన్న ఆమె రక్తరోముడు అనే క్రూర రాక్షసునికి భయపడి గంధర్వరాజని సుశేషుని శరణు వేడండి. ఆయనతో గంధర్వరాజ కామాంధుడు క్రూరుడు అయిన రక్తరోముడు అనే రాక్షసుడు నాగలోకం వచ్చి నన్ను బలాత్కరింప ప్రయత్నించాడు. నన్ను రక్షించేవారు లేక నీ శరణు వేడుకుంటున్నాను అని వినయంగా మనవి చేసింది. సుషేనుడు నాగకన్యతో భయం వద్దు అమ్మాయి, నీ భయం పోగొట్టి నీ మనసు సంతృప్తి కలిగించే ఒక మాట చెప్తాను విను. వజ్రదేహుడు పరమపావనుడు పావని నీకు అండగా నిలుస్తాడు. అతడు యజ్ఞభోక్త, ఆపన్న రక్షకుడు, ఆర్తిని పోగొట్టేవాడు. అలాంటి హనుమ మూల మంత్రాన్ని నీకు ఉపదేశాను, ఆచరించి మనోభీష్టాన్ని పొందు అని నేను కూడా ఆ జపము వల్లే సౌఖ్యంగా ఉన్నానని చెప్పి హనుమ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ కన్య హనుమ మంత్రాన్ని శ్రీమన్నింతర కరుణామృత సాగర వర్షిణిం గాక్షం అమోఘ మహేంద్ర యథ క్షతాంచిత మహా హనుమ అరుణాధర బింబభూషిత ముఖచంద్ర మండలం ఆపత్త కర్త కార్తస్వరభాస్వర కాంచిత కాంతి కలిత చూడా విరాజితం అపత్రిమ దివ్య మాణిక్య మండిత గండ భాగం అసమాన మాననీయ రామాకాంత కరకమల కలిత పంచజన్య బంధుకంబుధరాం ఐరావతర నాసాదండ సుమస్త దీర్ఘ భుజార్గలం అనన్య సాధారణ సంకల్ప సంభావస్థాన పీత పరియునాహి బాహంతరం అమూల్య పీతాంబరాకృత కటి ప్రదేశం అనవరత వినత జన మనోరథ సాధన పాదయుగలం ఉష్టవాహనం అమరగంగా నదీ పరివేష్టిత హాట కాచల వగీర్ఘ రాంగూల రంగ ఉత్తుంగ మంగళాంగారం అంజనానంద వర్ధనం అమల ఊర్ధం పుండ్రం తదుపరి కర్పూర సంమిశ్రిత శుభ విభూతిధారణం యజ్ఞోపవేద తులసి పద్మాక్షరుద్రాక్షమాలాభిరామం శ్రీరామచంద్ర చరణారవింద సందిత హృదయారవిందం అఖిల కళ్యాణ గుణవంతం హనుమంత ఉపాస్మహే అని తీవ్రంగా తపస్సు చేసింది. ఆమె తపస్సు ఫలించి హనుమ దివ్య రూపంతో ప్రత్యక్షమైనాడు. హనుమ నాగకన్యను ఉద్దేశించి, కన్యామణి, ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు? నీ కోరిక తెలియజేస్తే నేను నీ కార్యాన్ని సానుకూలపరుస్తాను అన్నాడు. దానికి ఆమె తన కథనంతా వివరంగా విన్నవించుకుంది. స్వామి దర్శనంతో తాను ధన్యత చెందానని చెప్పింది. హనుమ ప్రీతి మనస్కుడే అభయమిచ్చాడు. తనతో ఆమెను నాగలోకానికి తీసుకెళ్ళి అక్కడ అతి భయంకరమైన అతి బలవంతుడైన రక్తరోమ రాక్షసుని చూశాడు. వాడు ఆంజనేయుని మీదకు యుద్ధానికి వస్తూ ఉండటం గమనించి, దుష్టుడా, నా ప్రతాపం తెలియక విరవిగుతున్నావు, బ్రహ్మాదులకు కూడా నేను అసాధ్యుణ్ణి అని తీవ్రంగా హుంకరించి తన తోకతో రక్తరోమని బంధించి నేల మీద విసిరి కొట్టేశాడు. ఆ దెబ్బకు వాడు తీవ్రంగా రోధిస్తూ రక్తం కక్కుకుని చచ్చాడు. దేవ యక్ష గంధర్వ అకింపురుష పూల వర్షం కురిపించి హనుమను కీర్తించారు. నాగకన్యకు దీవెనలిచ్చి అనేక వరాల అందజేసి ఇక నుంచి భయం లేకుండా నాగలోకంలో హాయిగా స్వేచ్ఛగా ఉండమని చెప్పాడు. అక్కడి నుండి పావని అదృశ్యమై పంపా తీరం చేరి అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ గంధమాధవ పర్వతం చేరుకున్నాడు. నాగకన్య చేసిన స్తోత్ర గద్యను నిండు మనసుతో భక్తితో ఎవరు పఠిస్తారో వారికి అన్ని కార్యాలను దగ్గరుండి తీరుస్తాడు హనుమ. 15వ భాగము పూర్తయింది. మనం 16వ భాగం గురించి అయితే మనము విందాము. 16వ భాగము యవనాశ్వుని కథ. పూర్వము కాంబోజ నగరంలో యవనాశ్వుని అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. యవనాశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. శివపూజ ధురంధరుడు. ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నాడు. అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచగవ్యాలను నివేదంగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో ఉన్న నీరు లేని బావిలో పడవేసేవాడు. తినే పళ్ళు పాలు పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు. దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి. వాటిని తాను తినకుండా ఇంకొకరికి ఇవ్వకుండా అలా నూతిలో పారేస్తే మూర్ఛ రోగం వస్తుంది. అతడికి ఆ జబ్బు వచ్చి చాలా బాధ పడుతూ ఉన్నాడు. కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ వేసుకున్నాడు. ఆయన దయదలిచి సువర్చలాది ఉదయ మంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయుని సప్తవిశంతి నామాలను చదువుతూ ఉండమని చెప్పాడు. ఆంజనేయ సప్తవిశంతి నామాలు అయితే ఒకసారి మనం విందాం. ఆంజనేయ మతి పాటలాననం
కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతతారమూలవాసినం భావయామి పవమాననందనం హనుమాన జ్ఞానన ఓహోణు వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్ష సచలంకా ద్వీప భయంకర ప్రభంజన సుదో వీర సీతాశోక వినాశక ఆకాశ హంతారామసక రామకార్యదురందర మహోషాది గర్హిర్హరి వానర ప్రాణదాయక వారి సాతార కశ్చైవ మైనాక గిరిభంజన నిరంజనో జితక్రోధ కదళి వన సంవృత ఉద్వరేత మహాసత్వ సర్వ మంత్ర ప్రవక్తక మహాలింగ ప్రతిష్టాత భాష్య కృజ్జగాంతాం వర శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణ. సప్తవిశంతి నామాలతో విందాం. హనుమంతుడు, అంజనాసుతుడు, వాయుపుతుడు, మహాబలుడు, కపిందుడు, పింగళాక్షుడు, లంకాదివ్య భయంకరుడు, ప్రభంజనసుతుడు, వీరుడు, సీతాశోక వినాశకుడు, అక్షహంత రామసుకుడు, రామకార్యదురంధరుడు, మహోషధి గిరిహారి, వానర ప్రాణదాయకుడు, వారితాశకుడు, మైనాక గిరి భంజనుడు, నిరంజనుడు, జితక్రోధుడు, కదలీవన సంభృత్రుడు, ఊర్ధరేశక్తుడు, మహాస్వత్తుడు, సర్వమంత్ర ప్రవక్తుడు, మహాలింగ ప్రతిష్టాత, భాష్యకాచాడు, జగద్వారుడు, నిత్య శివాధ్యానపరుడు, శివ పూజాపరాయణుడు. విశ్వామిత్రుడు ఉపదించిన శివచలామంత్రం చెప్పిస్తూ హనుమనామాను పారాయణ చేస్తూ కొంతకాలం గడిపాడు. వాటి మహత్యంలో అతని మూర్ఛవ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయ్యాడు అవనాసురుడు. చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతుని నిత్యం పూజిస్తూ భార్యా పిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. కనుక హనుమనామానికి అంతటి శక్తి మహత్యము ఉంది. అందరూ కలిసి హనుమన్ నామ సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితము వస్తుంది. అయితే చిత్తశుద్ధితో చేయాలి. హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు, సాయుధ్యాన్ని కలిగిస్తాడు అని ఈ కథ సారాంశం అన్నమాట. తర్వాతది విందాము. తర్వాతది 17వ భాగము హనుమత్పుర భక్తుల కథ. రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు అందరినీ ఉచిత రీతిన సత్కరించాడు. ఒకసారి హనుమని పిలిచి, హనుమా, నీకు నేను సీతాదేవి మాత్రమే కాదు మా వంశం అంతా రుణపడి ఉంది, నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. దానికి హనుమ రాముడికి నమస్కరించి, ప్రభు, నీ కృప నా మీద ఉంటే చాలు, అదే నాకు వరము అన్నాడు. సీతాపతి ఈ మాటలు విని సంతృప్తి చెంది, నా ప్రార్థన మన్నించి నేను ఇచ్చే వరాన్ని నువ్వు స్వీకరించక తప్పదు. నిన్ను ఆచందార్కంగా పూజించడానికి భక్తుల కోసం హనుమత్పురం అనే గ్రామాన్ని నీకు రాసిస్తున్నాను. అందులో యజ్ఞం చేసిన సౌమ్యాదులు, శాస్త్ర పండితులు, నిత్యకర్మలు, వంశాచార ధర్మపారాయణులు అందరూ తమ విధులు నిర్వర్తిస్తూ నీ మంత్రాన్ని జపిస్తూ నిన్నే శరణు కోరుతూ నీ మీదే లక్ష్యం ఉంచి సేవించే వారందరూ అక్కడ ఉంటారు అన్నాడు. దానికి హనుమ, నీ సేవలో నీ సమీపంలో ఉన్న ఆనందము నాకు ఎక్కడా లభించదు, నీ శిలా విగ్రహం వద్దే నేను ఉంటాను, అనుమతి ఇవ్వు అన్నాడు. హనుమత్పురం బంగారు ప్రాకారాలతో స్వర్ణ గృహాలతో ప్రకాశిస్తుంది. గోపురాలు మణి మాణిక్యాలతో నిర్మింపబడి ఉంది. లెక్కకు మించిన వీధులు వేదశాస్త్ర పారణలో నిండి ఉంది. అన్ని రకాల ఫల వృక్షాలు ఉన్నాయి. వివిధ పుష్పాల తోటలు అనేకం ఉన్నాయి. ఈ పురం మేరు పర్వతానికి దక్షిణ భాగంలో 10 యోజనాల దూరంలో ఉంది. బ్రాహ్మణ దేవులు అనుభవించడానికి హనుమ అన్ని సమకూర్చి బ్రాహ్మణులు అనుభవించడానికి ఇచ్చేశాడు. 14,000 హనుమదాలయాలు కట్టించారు భక్తుల కోసం. 4 చేతులు 10 చేతులు ఉన్నవాడిగా, వీరరూపుడిగా, భయంకర అవతారంగా, పంచముఖాలు ఉన్నవాడిగా, శోచలా సహితనిగా, శాంతమూర్తిగా, ఇలా అనేక రూపాలతో దర్శనమిచ్చాడు. కాలం సుఖంగా జరుగుతుంది. కాలయవనుడు అనే వాడి కొడుకు దుర్ముఖుడు మతంతో విజృంభించి హనుమత్పురాన్ని దోర్చుకోవడానికి సైన్యంతో వచ్చాడు. బ్రాహ్మణుని బెదిరించి ఆ గ్రామాన్ని తనకు అప్పగించమని బెదిరించాడు. వారు ఆ పురాన్ని తమకు హనుమంతుడు ఇచ్చాడని, అతను అనుజ్ఞ ఇస్తేనే అక్కడి నుంచి కదులుతామని అంతదాకా హనుమత్పురాన్ని వదిలివని గట్టిగా చెప్పారు. దీనికోసం పొందిన దుర్ముఖుడు, హనుమంతుడెవరు, నేనే లోక ప్రభువును, అందరూ నన్నే పూజించాలి, మిమ్మల్ని చంపను, గ్రామం వదిలి వెళ్ళిపోండి అన్నాడు. ఆ మాటలు విన్న విప్రులు, సరే రేపు తప్పక ఖాళీ చేస్తాం, వెళ్తాము అన్నారు.
చేసేది లేక భక్తి శ్రద్ధలతో హనుమను కొందరు ప్రార్థించారు. కొందరు మాల జపం చేశారు. నిరాహారంగా హనుమంతుని ధ్యానించారు. ఆ రాత్రి అందులో ఒక బ్రాహ్మణోత్తమునికి హనుమ కలలో కనిపించి 2 శ్లోకాలు వినిపించాడు. మాంధాత చ మహిపది కృతయుగాలనార్క భూతో గత సేతురయేన మహోదతో విరచిత క్వాస దశాంత్యాంతక అన్యే చ యుధిష్ఠిర ప్రభుత్రయ తే కీర్తిశేషం గతా నికేనాపి సమం గత వసుమతి నూనం త్వయాయాన్స్యతి ఆత్మదత్తాపహారయ స్మృస్రోర్నీచ తరో హింస అనిస్యస్తు చర్జితం భుక్తేన స్వాత్మ చర్జితం క్వచిత్. ఈ 2 శ్లోకాలు వాడికి చెబితే వాడు మీ జోలికి రాడు అని అభయం చెప్పాడు కలలో అని. దీని భావం ఏంటంటే, హృదయగాని అలంకారుడైన మాంధాత గతించాడు. మన మహాసేతు నిర్మించిన 10 తలల రావణ్ణి చంపిన రావణుడు ఇప్పుడు ఉన్నాడా? యుధిష్ఠిరుడు మొదలైన వారు కూడా కీర్తిశేషులైనారు. వారితో ఎవరికితోనూ ఈ భూమి లేదని తెలుసుకో. ఈ భూమి ఏ ఒక్కరి సొత్తు కాదు. తానిచ్చిన దానిని అపహరించేవాడు నీచుడు. ఇతరులు కక్కిన దాన్ని ఎవరైనా అనుభవిస్తారు, కానీ తానే కక్కిన దాన్ని ఎవరు అనుభవిస్తాడు? ఆ ప్రకారమే వీరంతా కలిసి దుర్ముడికి చెప్పారు. వాడికి కోపం తెచ్చి తక్షణం ఖాళీ చేయమని మళ్ళీ బెదిరించాడు. వాడు మర్నాడు చేస్తాం అన్నారు. దుఃఖంతో చేష్టలు అడిగి కూర్చున్నారు. అప్పుడు హనుమ అదృశ్యంగా ఉండి, నేను భక్తులను రక్షించే వాడిని మీకు తెలుసు, నాకు మీరే ఆత్మీయులు అని వినిపించాడు. మళ్ళీ హనుమ ధ్యానము చేశారు. హనుమ దయాళుడై దుర్ముఖుడు ఉన్న వైపు కదిలాడు. ఆ మహావారుణ్ణి చూసిన అతని సైన్యం దుర్ముఖుడికి నీతి బోధించారు. బ్రాహ్మణుల హనుమద్ భక్తులని వాళ్ళ జోలికి వెళ్లే మాడిపోక తప్పదని హితవు చెప్పారు. హనుమ పరాక్రమాన్ని వివరంగా వర్ణించి చెప్పారు. వాళ్ళ మాట విన్నవాడు సైన్యం దూరంగా పొమ్మన్నాడు. ఆ రాత్రి హనుమంతుడు ఒక పర్వతాన్ని నుంచి తెచ్చి ఇది వరకు సైనికులు ఉన్న చోట ఉంచాడు. సైన్యం అక్కడి నుండి వెళ్ళి అన్నట్లు హనుమకు తెలియదు. దుర్ముఖుడి సైన్యం దాన్ని చూసి అక్కడ ఉంటే దాన్ని కిందపడి పచ్చడి అయ్యేవాళ్ళు అనుకున్నారు. దుర్ముఖుడు కూడా హనుమ పరాక్రమం తెలిసి బ్రాహ్మణులందరినీ రప్పించి వారికేమి భయం వద్దని, హనుమంతుడు వారిని చల్లగా కాపాడుతాడని, తనకు హనుమత్పురం మీద ఆశ లేదని యథాప్రకారం ఆ పురంలో యథేచ్ఛగా ఉండమని కోరారు. తన దుష్ట ప్రవర్తనుడికి క్షమాపణ చెప్పుకున్నాడు. అంతేకాదు అనేక ధన కనక వస్తు వాహనాలకు వారికి దానంగా అందజేశాడు. వారందరూ అతన్ని క్షమించారు. ఆనందంగా జీవించడం మొదలు పెట్టారు. దుర్ముఖుడు తన ప్రదేశానికి బ్రాహ్మణుల అనుజ్ఞ తీసుకుని బయలుదేరి హనుమత్పురంలో విప్రులందరూ స్వర్గంలో ఉన్న సుఖాలను అనుభవిస్తూ అనుక్షణము అనుమధ్యానంతో జీవితము గడుపుతూ ఉన్నారు. తర్వాత మనం 18వ భాగం గురించి అయితే విందాము. 18వ భాగము ధార్మికుని కథ. కాశీపట్నంలో కేదారేశ్వర ఘాట్లో దక్షిణాన రామవాటిక ఉంది. దాని ముందు గంగాతీరంలో జానకీనాథుడు ఉన్నాడు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ఉన్నట్లుగా ఇక్కడ శ్రీరాముని మూర్తి అద్భుతంగా ఉంటుంది. ఆయన పాద పద్మాల చెంత హనుమ కూర్చుండి భక్తుల మనోభిష్టాలను నెరవేరుస్తూ ఉంటాడు. రామవాటికలో ధార్మికుడు అనే వేదధ్యాయుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని కుమారుడు ధర్మకీర్తి, సదాచారి, వినయ సంపన్నుడు, పితృసేవాపరాయణుడు, 16 ఏళ్ల ప్రాయం వాడు, మహాప్రాజ్ఞుడు. ఆయన ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తూనే ఉంది. ధన సంపాదన కోసం చాలా దూరం ప్రయాణం చేసి గోక నక్షత్రం చేరాడు. గోకర్ణేశ్వరం అర్చించి పూర్వజన్మ వాసన వల్ల ఇంటిని మర్చిపోయి అక్కడే చాలా కాలం స్వామి సేవలో ఉండిపోయాడు. అక్కడ కాశీలో భార్య పిల్లలు ధర్మకీర్తి జాడ తెలియక బాధపడుతున్నారు. కనబడిన ప్రతి యాత్రికుడిని తన కుమారుడు ధర్మకీర్తి ఎక్కడైనా కనిపించాడా అని అడిగేవాడు ధార్మికుడు. కొడుకు ఎడబాటును సహించలేక నిత్యము దుఃఖిస్తూనే ఉండేవాడు. ఒక రోజు శతప్తుడు అనే బ్రాహ్మణుడు ధార్మికుని వేదన చూసి ధార్మిక దుఃఖించవద్దు, దైవ సహాయము ఇప్పుడు నీకు కావాలి. భూత భవిష్యత్ వర్తమానాలు తెలియజేసి స్వప్నార్జన చేయ మంత్రము ఉంది, దాన్ని నీకు ఉపదేశిస్తాను. నిరంతరం చెప్పించి నీ పుత్రుని ఆయన అనుగ్రహంతో తిరిగి పొందు అని చెప్పి మంత్రోపదేశం చేశారు. కల్లో ఆంజనేయ స్వామి కనిపించి ధర్మకీర్తి ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో కూడా తెలియజేస్తాడని కూడా చెప్పాడు. ధార్మికుడు ఏకాగ్ర చిత్తంతో రామవాటికను శ్రీరామ సన్నిధిలో కూర్చుని మంత్రాన్ని జపిస్తున్నాడు. ఒకరోజు కలలో హనుమ కనిపించి ధార్మిక నీ కుమార్ క్షేమంగా గోకర్ణలో ఆరోగ్యంగా స్వామి సేవలో గడుపుతూ ఉన్నాడు.
తనంతట తాను తిరిగి మీ వద్దకు తిరిగి వస్తాడు. నన్ను స్వప్న హనుమంతునిగా భావించి స్వప్తి అని చెప్పి మారుతి అదృశ్యమైనాడు. ఆకస్మికంగా జరిగిన ఈ సంఘటన అతనికి ఆశ్చర్యం కలిగింది. ఉదయం నిద్ర లేచి తన కళను అందరికీ తెలియపరిచాడు. అందరూ ఆంజనేయ వైభవాన్ని ధార్మికుని అదృష్టాన్ని పోగొడారు. పుత్రుని రాక కోసం ఎదురు చూసి ఆంజనేయ జపాన్ని చేస్తూనే ఉన్నాడు ధార్మికుడు. అక్కడ గోకర్ణ నక్షత్రంలో తన అత్యంత భక్తి విశ్వాసాలతో కొలుస్తూ ఉన్న ధర్మకీర్తి సేవలను ప్రస్తుతించి కాక్షి క్షేత్రానికి వెళ్లి తల్లిదండ్రులకు ఆనందాన్ని చేకూర్చమని ఎదువు చెప్పి గోకర్ణేశ్వర స్వామి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. అతడు శివుని ఆజ్ఞ శిరస వహించి కాశీకి ప్రయాణం అన్నాడు. కొన్ని రోజులకి కాశీ చేరి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రుల ఆనందం వర్ణించలేకుండా ఉంది. అందరికీ నమస్కారాలు చేసి బంధువులను పలకరించాడు. కాశీ విశ్వనాథ్ నిత్యం సేవిస్తూ ఆంజనేయ ఉపాసన పొంది రోగాలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తూ చివరకు మోక్షాన్ని పొందారు. స్వప్న హనుమంతుని దివ్య ప్రభావం అంత గొప్పది అని ధర్మకీర్తుల కథ మనకు తెలియవస్తుంది. తర్వాత మనం 19వ భాగం గురించి అయితే విందాము. 19వ భాగము ఓంకార మంత్ర మహిమ. పూర్వము దేవదానవులకు భీకర యుద్ధం జరిగింది. ఇరు పక్షాలతో చాలా మంది మరణించారు. ఇంద్రాది దేవతలంతా భయపడి దాక్కుని అనేక చోట్ల తిరుగుతూ బ్రహ్మను వెంట పెట్టుకుని మహావిష్ణు దగ్గర చేరి తమ బాధ వెళ్ళబోసుకున్నారు. అందరూ తీసుకుని హరి కైలాసం వెళ్ళాడు. పార్వతి పరమేశ్వర సందర్శనం చేసి ఇలా స్తుతించారు. నమస్తే రుద్ర మనువు తోత యశవేన్నమః నమస్తే అస్తు ధ్వన్వే బహుభ్యాం ఉతతే నమః యాత ఇషు శివ తమా శివం భూపతే శివ శరవ్యాయ తవ తయానో రుద్ర మృడయ యాతే రుద్ర శివాతను రాఘోర పాపకాసిని నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమః తర్పురుషాయ విద్మహే మహాదేవాయ దివి తన్నురుద్ర ప్రచోదయాతు. శంకరుడు పరమానందం పొంది వచ్చిన కారణం అడిగాడు. శ్రీపతి నారాయణ శుభంకర శంకర, లోకంలో దరిద్రం తాండవిస్తుంది. కరువు కాటకాలతో జనం అల్లాడిపోతూ ఉన్నారు. నువ్వు ఇచ్చిన వరాల వల్ల రాక్షసులు విజృంభించి అందరినీ బాధిస్తూ ఉన్నారు. యజ్ఞయాగాదులు సాగనివ్వటం లేదు. స్త్రీలకు రక్షణ లేదు. మానవ భక్షణ దేవాలయ ధ్వంసంతో వారి ఆగడలు శృతి మించుతున్నాయి. దేవలోకంలోని ఆక్రమించి రేవతితో సహా అందరినీ తరిమివేస్తే వారంతా కాంతిశీకుల్లా బతుకుతున్నారు. ఆ రాక్షస మోగ నుండి మమ్మల్ని అందరినీ నువ్వే రక్షించాలి, ఆలస్యం చేయవద్దు అని ప్రార్థించాడు. నా వరాల వల్ల నిమి మొదలైన రాక్షసులు ఇంతకు తెగనిచ్చారా? నేను వాళ్ళని చంపలేను. నేనే హనుమంతునిగా జన్మించి దానివల్ల పాడి యమునిగా మారుతా. సంహరించుట మీకు తెలుసు. మీ శత్రువులు హనుమను దూషిస్తారు. ఆ దూషణం చేత దివాందులు అనబడే శిబితాసునులు తేజోహీనం అవుతారు. ఆ సమయంలో వానకారకుడైన నేను హూంకారం చెప్తాను. అదే సమయంగా భావించి మీరందరూ మీ ఆయుధాలతో వారిని ఎదుర్కోండి. రాక్షసులంతా నశిస్తారు. మీ ఆధిపత్యాలు మీకు మళ్ళీ లభిస్తాయి అని చెప్పి ఊరట కలిగించి వారిని పంపించేశాడు. దేవగణమంతా గంధమాదన పర్వతం చేరి అక్కడ కొలువై ఉన్న మారుతిని స్తుతించారు. ఓ మనోహోదార చరిత్ర, సౌవర్ణ దేదీప్య మాన ప్రభాపూర్ణ గాత్ర కృపాపూర్ణ నేత్ర జగద్వంద్య కౌన్యన్య గోత్ర జగత్పారణ పుత్ర పవిత్రాంజన నిత్య సంతోష పాత్ర భక్తరక్షైక దక్ష సురాధ్యక్ష దుర్భావ మత్తేవ హార్యాక్ష శ్రీమత్కుపాపూర పింగాక్ష శ్రీధాన సర్వవృక్ష సదాసాధు పక్ష సదాదుష్ట శిక్ష కరాగ్రప్త మోక్ష ముఖస్థాన వృక్ష నివృత్రారి రక్ష శ్రితాభిష్ట దానైక రక్ష కపీంద్ర హరి రామదూత సదా సాధుగేయ అమేయ ప్రభావ ఆంజనేయ నమస్తే నమస్తే నమః అని భక్తి ఆర్తి నిలిపి స్తుతించారు. హనుమ ప్రేత మనస్కుడే విషయం తెలుసుకుని రాక్షస సంహారానికి అందరితో బయలుదేరాడు. దానువులు దేవతలను బాధిస్తూ హనుమను దూషిస్తూ శస్త్రాస్త్రాలతో హింసిస్తున్నారు. మారుతి కోపం విజృంభించింది. భూమి ఆకాశం దద్రిలెట్లు హుంకారం చేసి దానితో రాక్షస గణం బలం తగ్గి నిర్వీర్యులవుతూ ఉన్నారు. అప్పుడు హనుమ 3 శిరసులు 6 నేత్రాలు వజ్రాలకి వంటి కోరలు ద్వాత్రీస్వం భుజాలు
భయంకరమైన కత్తుల వంటి రోమాలు ఉన్న అతి భయంకరాకారంతో కనిపించాడు. రాక్షసులకు భయం కలిగి కంపించి కొందరు నేత్రాగ్ని జ్వాలలకు ఆహుతే మరికొందరు చనిపోయారు. కొందరు నేల మీద పడి తన్నుకొని చచ్చారు. కొంతమంది దేవతల శస్త్రాస్త్రాలకు బలి అయ్యారు. ఈ విధంగా సర్వరాక్షస సంహారం జరిగింది. లోక కంటకులు నశించడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. హనుమను ప్రస్తుతించారు. అందరికీ ఆనందం కలిగింది. అప్పుడు ఆంజనేయ దేవతలారా, మీరు అన్ని కాలాల్లోన ఓంకార మంత్రాన్ని న్యాసపూర్వకంగా చెప్పిస్తూ సర్వశుభానుబలాన్ని శక్తిని పొందండి అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఇది ఓంకార మంత్ర మహిమ అన్నమాట. మనము ఈ విధంగా 19వ అధ్యాయం ఉన్నాం కదా. తర్వాత మనం 20వ అధ్యాయం అయితే విందాం. 20వ అధ్యాయం ఏంటంటే రత్నాకరుని కథ. అయోధ్యలో రత్నాకరుడు అనే వైశ్య వ్యాపారి ఉన్నాడు. ధనంతో పాటు విద్య ఉన్నవాడు, కర్మిష్టి. అనేక యాగాలను శ్రద్ధగా చేసేవాడు. గొప్ప దాత, జన హృదయంలో నిలిచిన వాడైన గర్వం లేనివాడు, కీర్తికాంక్ష లేనివాడు, నిత్యం భగవంతుని చింతనలో అన్నదానంతో గడుపుతూ ఉన్నాడు. అనుకూలవతి అయిన భార్య, తండ్రిని గౌరవించే పుత్రులు, జీవితం హాయిగా గడిచిపోతుంది. రత్నాకరుని కుటుంబం వారంతా రామభక్తులైన హనుమను ఆరాధిస్తారు. ఏ పని చేసినా రాష్ట్రీయభావంతో ఆంజనేయునిలాగా చేస్తారు. దాదర్శ కుటుంబం అని అందరూ పిలుచుకుంటూ ఉంటారు. ఒకరోజు రత్నాకరుడు యాగం చేస్తూ ఉన్నాడు. యజ్ఞాన్ని కొందరు దానవులు భగ్నం చేయడానికి ప్రయత్నించారు. ఆపేసి మళ్ళీ ప్రయత్నం చేశారు. మళ్ళీ విధ్వంసం మళ్ళీ ప్రారంభంగా కొనసాగింది. చేసేది లేక ఇంద్రుని శ్రద్ధగా ప్రార్థించారు. ఆయన ప్రత్యక్షముగా తన బాధ చెప్పుకున్నాడు. సచీపతి, నువ్వు అధైర్యపడవద్దు. గౌతమాశ్రమానికి వెళ్ళు. అక్కడ శతానందుని పూజించి హోంకార ఆంజనేయ మంత్రాన్ని ఉపదేశంగా పొందు. పవన తనయుడు నిన్ను అనుగ్రహించి నీ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్లు చేస్తాడని చెప్పాడు. అలాగే గౌతమాశ్రమానికి చేరి శతానందానుగ్రహం పొంది గురుత్రయ ఉపదేశాన్ని హుంకార హనుమంత్రాన్ని న్యాసపూర్వకంగా ఉపదేశము పొందాడు. మంత్రజప నియమాన్ని, కాల నిబంధనలను శతానందుడు రత్నాకరునికి వివరంగా అనుగ్రహించాడు. గౌతమాశ్రమంలోనే మహర్షి శతానందుని సాన్నిధ్యంలో హుంకార మంత్రాన్ని ఒక జాము సేపు జపించాడు. భక్త సులభుడు ఆంజనేయుడు ఆవిర్భవించాడు. రత్నాకర, చాలా సంతోషించాను. నీ భక్తి గొప్పది. అనుమానం లేకుండా ఇంటికి వెళ్ళు. సత్రయాగం మొదలైనవి నిర్విఘ్నంగా చేసుకో. సర్వసుఖాలు అనుభవించి ముక్తిని పొందు అని చెప్పి అదృశ్యమైనాడు మారుతి. గురువు శతానందుని అనుజ్ఞ పొంది రత్నాకర్ అయోధ్యకు తిరిగి వచ్చాడు. వేదవిధులైన బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో సత్రయాగం ప్రారంభించాడు. 3 రోజులు గడిచిన తర్వాత రాక్షసులు యాగ విధ్వంసానికి వచ్చారు. హనుమంతుడు బహురూపములతో ప్రత్యక్షమై రాక్షస సంహారించి యాగ నిర్విఘ్నంగా జరిపించాడు. ఆ తర్వాత అనేక సత్రయాగాలు చేసి పునర్జన్మలేని లోకము చేరాడు. రత్నాకరుని వంశం వారంతా అతన్ని మార్గాన్ని అనుసరించి మోక్షం పొందాడు. ఈ కథ చెప్పిన పరాశర మహర్షి మైత్రేయునితో కొన్ని ముఖ్య విషయాలు తెలిపాడు. మంత్రాలు అనేకం. ఒకే మంత్రాన్ని పల్లవాలను కలిపి జపించవచ్చు. నిర్దిష్ట కార్యాన్ని అనుసరించి బీజాలు ఇరువైపులను చేర్చి జపించాలి. గురువు నుండి మంత్రాన్ని ఉపదేశంగా పొందాలి. ఉపదేశం లేని మంత్రము ఫలం ఇవ్వదు. నిష్కామంగా నిగర్వంగా సత్క్రమాచరణంతో సాధన అలాంటి వారిని మంత్రాధిష్టాన దేవత రక్షిస్తాడు. మంత్రాలతో వ్యాపారం చేసేవాళ్ళు మొదట్లో బాగానే ఉంటారు, తర్వాత వారికి కష్ట నష్టాలు వస్తాయి అని చెప్పి హూంకార మంత్రోద్ధారాన్ని వివరించాడు. రామబీజం సముచ్చార్య వాయుబీజం నమో నమః. వాయుపుత్రేద్యోదచార్య హనుమత్ప్రారవం ధరేత్. సర్వరాక్షస సంహార కారణాయే త్యజ్యోచరేత్. సర్వభయ నివారణం కురు యుగ్మంచ హుం త్రయం. పటు స్వాహేతి మంత్రోదయం ద్విచాత్వారిష్ణు దక్షరః. సర్వేషామేవ మంత్రానం అయం శ్రేష్ఠ తరుమతః. అస్య మంత్రస్య హనుమన్ స్వయమేవ ఋషిస్మృత్ర. ఛందస్య దైవ గాయత్ర హనుమాన్ దేవతా స్మృతః. రామోభేజ మరుక్షిః వాయుపుత్రీతి కీలకం సర్వకామ్యాది సిద్ధ్యతి సాధుగా వినియోజయేత్. న్యాసం కుర్యాత్మన ప్రయత్నేన మూలమంత్ర విధానత. అథవా రామ వాయుభ్యాం షడంగం విన్యసేద్దుద్వదః. ఆయుతం తు పునర్శ్యాశ్చ దశాంశ విధినా తతః ఓమతర్పణ విప్రాచారన్ గురు పూజాం సమాచరేత్. ఇది హూంకార మంత్రోద్ధారం. దీనికి ధ్యానం శ్లోకం కింద చెప్పండి. అదేంటంటే,
ద్వాతిమాసృద్భుజాభీషాణో దయత మహాశాస్త్రం త్రిశీర్షం జ్వాల ధ్వని స్పర్దిశాక్షణం ప్రవిల షడ్ష్ట్ర కరాలాననం శ్రీ నిసృంస ప్రతిమాన రోమ నిశ్చయం హుంకార ఘోరాకృతిం ధ్యయచ్చతు వినాశాయ నుథి మనుగ్రం మాను హనుమత్ప్రభుం అస్య శ్రీ హుంకార హనుమన్ మహామంత్రస్య హనుమాన్ ఋషి గాయత్రి ఛంద హుంకార హనుమాన్ దేవతారాం బీజం మారుచక్షుతి వాయుపుత్రేది కీలకం హుంకార హనుమన్ మంత్ర ప్రసాదేన సర్వ కామ్యాది సిద్ధ్యర్థం హుంకార హనుమన్ మంత్ర జపే వినియోగ మూల మంత్రేణ షడంగన్యాసం కూర్యద్ భూర్భవస్వమితి దిగ్బంధ ధ్యానంల మితి గురు ధ్యానాదికం కొత్తు ఓం రామ్ రామ్ యం నమో వాయుపుత్రాయ హనుమతే సర్వరాక్ష సంహార కారణాయ సర్వ భయ నివారణాయ కురు హూం హూం ఫట్ స్వాహ. తర్వాత భాగం అయితే మనం విందాము. తర్వాత భాగం కేశవుని కథ. పూర్వము ఒక గ్రామంలో కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ పారంగతుడు, బుద్ధిమాన్, సర్వధర్మాచరణ నిష్ఠుడు. పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవనము గడుపుతూ ఉన్నాడు. అతిథి పూజలు ధర్మధన్యం చేసుకుంటాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులా వెలిగిపోతున్నాడు కేశవుడు. కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలముకుంది. ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఃఖము పట్టశక్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీనగరం చేరాడు. అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రత పొందుతూ విశ్వేశ్వరుని దర్శిస్తూ అభిషేకం చేస్తూ విశాలాక్షి దేవి దర్శనంతో ఊరడ చెందుతూ ఉన్నాడు. కొంతకాలం కాశీలో గడిపి తర్వాత ప్రయాగ గయ మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృకార్యాలను నిర్వహిస్తూ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ కొన్ని నెలలు గడిపి మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు. ప్రయాణంలో ఒక రోజు చీకటి పడడంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు. ఆ వటవృక్షం చాలా పురాతనమే, ఓడలతో బాగా విస్తరించి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకున్న ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుని తినాలని ఉబలాడుతోంది. మనోహర సుందర యువతిగా మారి అతని దగ్గరకు వచ్చింది. శృంగార శేషాలతో రెచ్చగొట్టడం ప్రారంభించింది. అతనికి ఏమీ పాలుపోలేదు. యువతి, ఎవరు నువ్వు? అర్ధరాత్రిగా ఇలా రావటం తగదు. వివాహం అయిందా? నేను భార్య లేని వాడను. నా అందడండలతో ఉండగలవా? నువ్వు ఒప్పుకుంటే నిన్ను మా ఊరు తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఆమె అంగీకరించింది. వారిద్దరు ఆ రాత్రి ఆనందంగా గడిపారు. మర్నాడు ఆ ఇద్దరు ఇంటికి చేరారు. కొంతకాలం ఆమె చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద ధూళి దూసర దేహంతో రుద్రాక్షమాల ధరించి వ్యాఘ్ర చర్మాంబధారి అయిన ఒక యోగి శిష్యులతో కనిపించాడు. కేశవుడు ఆయన్ను చేరి తన ఇంటికి వచ్చి అతిథి స్వీకరించమని కోరాడు. సంతోషంతో ఆ యోగి శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చాడు. లోపలికి వెళ్లి భార్యను రమ్మని పిలిచాడు. ఆ యోగి పిలవద్దని వారించాడు. కేశవునితో, యోగి కేశవా, ఆమెను తెలుసుకునే కాపురం చేస్తున్నావా? పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు అని అడిగాను. దాని కేశవుడు జరిగిన విషయాలని వివరంగా తెలిపాడు. తనకేమీ తెలియదని తను ఉద్ధరించమని వేడుకున్నాడు. కేశవునిపై యోగి జాలి కలిగి అతన్ని ఉద్ధరించాలని భావించాడు. ఈమె విషయం నేను చెప్పను, నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే అప్పచెప్పి చేయించాడు. ఒక రుద్రాక్షమాన్ని ఇచ్చి దానితో జపం చేయమన్నాడు. చేతిలో ఆ మాల వల్ల సూర్యతేజంతో వెలిగిపోతున్నాడు. ఆమె భయపడి ఆ జపమాలను దూరంగా విసిరవేయము కోరింది. తన దగ్గరకు రావద్దని ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరంగా జరిగింది. అప్పుడు ఒక భర్త సులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమే తన తోకతా పిశాచిని చుట్టి విసిరేశాడు. కేశవుడికి జరిగిందంతా తెలిపి స్వామి అదృశ్యమైనాడు. కేశవుడు యోగిని దర్శించి జరిగిందంతా తెలియజేసి తన్ను ఉద్ధరించమని వేడాడు. యోగి కృపాలుడుపై రామ ఆంజనేయులను నిత్యము జపించు, ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్ఠించు, జీవితాంత హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పి శిష్యులతో వెళ్ళిపోయాడు. యోగి ఆదేశించిన విధంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధికి పూజ నిర్వర్తిస్తూ ఉండగా హనుమద్భక్తులను ఆదరిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరకు ముక్తిని పొందాడు. తర్వాత భాగం గురించి అయితే మనం విందాము. తర్వాత భాగం దరిద్ర బ్రాహ్మణుడి కథ. పూర్వం ఒక కుగ్రామంలో దరిద్రుని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. చదువు ఏమాత్రం అబ్బలేదు. ఒక ఊరి గుడిసెలో కాపురం ఉంటున్నాడు. పెండ్లి కాలేదు. బెచ్చెమెత్తుకుని జీవించేవాడు. కానీ సజ్జనుడిగా జీవిస్తున్నాడు. అతని ఇంట్లో శ్రీరామాంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి.
ప్రతిరోజు వాటిని పరిశుద్ధ జలంతో కడిగి పూలు పెట్టి నమస్కరించేవాడు. ప్రార్థనా మంత్రాలైన రావు. మనసుకు తోచిన మాటలతో పూజ చేసేవాడు. ఇలా జీవితం గడిచిపోతుంది. ఒకసారి శ్రావణ మాసంలో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళ్తూ ఈ గ్రామానికి వచ్చాడు. అప్పటికే పొద్దు గూగింది, చీకటి పడింది. దీనికి తోడు వర్షం కురవటం ప్రారంభమైంది. వాన బాధ భరించలేక రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనబడిపోతే అక్కడ తలదాచుకున్నారు. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని, తాము ఈ ఇంట్లో ఉండమని చెప్పి బ్రాహ్మణుని బయటకు పొమ్మని ఆదేశించారు. అప్పుడు ఆ బాపుడు ప్రార్థనతో, ఎలారా, మా దేవుళ్ళైన సీతారామాంజనేయ స్వాములు నిద్రపోతున్నారు, వాళ్ళని ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేలుకొలపలేను అని అతి వినయంగా సమాధానం చెప్పారు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకుని బయటికి వెళ్ళమని గట్టిగా చెప్పారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బలు బాధ భరించలేకపోతున్నాడు ఆ పాపం. కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అట్లా ఆ విగ్రహాల చోటుకి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తూ ఉన్నారు, నీకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకుని ఆ జలపాత్రను ఎడం చేతితో పట్టుకుని దండాన్ని కుడి చేతితో ధరించి బయటకు వచ్చి చూరు కింద నిలబడ్డాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతున్నారు. వర్షం విపరీతంగా కురుస్తుంది. ఏమి చేయడానికి అతనికి పాలుపోవటం లేదు. నీటి పాత్ర నేల మీద ఉంచి ఎడమ చేతిలో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకుని, వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ విపరీతంగా వర్ణించాయని అంటారు. నువ్వు రక్షించుకోలేవా? నీ స్వామిని కాపాడలేవా? ఎందుకు వచ్చిన పరాక్రమాన్ని దుఃఖిస్తూ ఆంజనేయుని తోకను పుచ్చుకుని గాలిలోకి ఆ విగ్రహాన్ని విసిరేశాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతునిగా మారిపోయింది. బ్రహ్మాండ భాండాలన్నీ దద్దరిల్లేట భయంకర గర్జన చేశాడు హనుమ. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళందరూ గుండెలు పగిలి చచ్చిపోయారు. స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు. ఎట్లాగో ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవారిన తర్వాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపించాయి. ఈ పేద బ్రాహ్మణుడు ఊళ్ళోని స్త్రీలు కలిసి ఆ శవాలన్నిటికీ దహన సంస్కారాలు చేశాడు. అప్పటి నుండి ఆ ఊళ్ళోని స్త్రీలు అతన్ని భర్తగా అనేక సుఖాలు అనిపించి సీతారామాంజనేయులను నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకు రాజైనాడు. అప్పటి నుండి ఏ స్త్రీ అయినా గర్భంలో పురుష శిశువును ధరిస్తే హనుమను గర్జించేవాడు. గర్భపాతం జరిగి ఆ శిశువు మరణించేవాడు. ఆ గ్రామం పూర్తిగా మగవాళ్ళది అయ్యింది. మగవాళ్ళు లేని గ్రామంగానే ఉండిపోయింది. మళ్ళీ మగ శిశువు జననం అనేది అక్కడ జరగలేదు. తర్వాతది విందాం. సుధంతుని కథ. గంధర్వ నగరం అనే సుందర పట్టణంలో ప్రజలను కనబిడ్డల్లాగా చూసుకునే మహారాజు ఉన్నాడు. దానికి దగ్గరలో చిన్న అడవి ఉంది. అందులో సుధంతుడు అనే పేరున్న మహర్షి ఉన్నాడు. ఆయన సద్గుణ సంపన్నుడు, తపోనిధి. ఆశ్రమ ధర్మాలన్నిటి సక్రమంగా నిర్వహిస్తూ మౌనిగా పవిత్ర జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. మంత్ర మననంతో ఋషి అయ్యాడు. హృదయంలో ఆత్మారాముని దర్శిస్తూ ఆనందమూర్తిగా ఉన్నాడు. వృద్ధాప్యం ప్రవేశించి ఆకలి దప్పులచే పీడింపబడుతూ ఉన్నాడు. ఒకరోజు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎంతో శ్రమపడుతూ బయలుదేరాడు. వచ్చిన వారందరినీ ఆదరిస్తూ భోజన పానీయాలతో సంతృప్తి పరుస్తున్నాడు. భరద్వాజుడు కానీ సుధంతుని పట్టించుకోలేదు. ఆకలిగా ఉన్న సుధంతుడు భరద్వాజ మహర్షి దగ్గరకు చేరి నమస్కరించి మహర్షి అందరినీ ఆదరించాడు. నా మీద అనాదరం ఎందుకు చూపిస్తున్నారు? నేను కడు దరిద్రుణ్ణి, వృద్ధుణ్ణి, ఆకలి దెబ్బతో బాధపడుతూ భరించలేక మీ చెంతకు చేరాను అని విన్నవించాడు. మహర్షి హృదయం కరిగి జాలిగా సుధంతుని వైపు చూశాడు. ఓదార్చాడు. దుఃఖించవద్దని చెప్పాడు. అతనికి ఆతిథ్యం ఇవ్వకుండా ఉండడంతో తన తప్పేమీ లేదని, ఇదంతా సుధంతుడు చేసిన పాపకర్మ ఫలమేనని వివరించాడు. పూర్వం నువ్వు ఒక రాజ్యానికి రాజుగా ఉండేవాడు, అందరినీ బాగా చూసేవాడు, విద్యావంతుడివే అయినా నీవు ఎందుకో హనుమను దూరం చేసుకున్నా. హనుమదేవుడు కాదని ఒక సామాన్యమైన కోతి అని భావించి ఆనందించావు. అంతేకాదు నిందించావు. నువ్వు హనుమంతుణ్ణి ఉపాసించే వారిని బాధించావు. కానీ నీ తలరాత ఇంకో విధంగా ఉంది. నీ శత్రువులు అందరూ ఏకమై నిన్ను ఓడించి నీ రాజ్యాన్ని ఆక్రమించి నిన్ను అడవులకు పంపారు. నీ భార్య పిల్లలు చనిపోయారు. నువ్వు అన్నీ పోగొట్టుకోవటం చేత కుంగి కృషించి ఈ అడవిలను మరణించి బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడినందుకు బ్రాహ్మణుగా జన్మించావు. నిష్కామంగా నిశ్చల బుద్ధితో తపస్సు చేసి ఋషి అనిపించుకున్నావు.
అయినా మారుతిని దూషించిన ఫలితంగా నువ్వు ఆకలి బాధకు గురి అయ్యావు. ఆ దుష్కృతి పోగొట్టుకోవడానికి నువ్వు హనుమంతుని సేవించు. నేను హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను, దాన్ని తీవ్రంగా జపిస్తూ నీ కోరికను తీర్చుకోని చెప్పాడు. భరద్వాజుడు ఉపదేశించిన హనుమాన్ మంత్రాన్ని అక్కడే ఆయన సమక్షంలో జపించాడు. సుదంతుడు అప్పటికప్పుడు హనుమ ప్రత్యక్షమే సమాధరించాడు. సుదంతుడు హనుమ పాదాలపై వాలి నమస్కరించాడు. తనను ఉద్ధరించమని అనేక రకాలుగా స్తోత్రాలు చేశాడు. అంజనానందనుడు ఆనందపడి, సుదంత బాధపడకు, నన్ను సేవించు, నీకు ఇదే చివరి జన్మ అని వర్ణించి అదృశ్యమే అన్నాడు. అప్పటి నుండి సుదంతుడు నిత్యం హనుమను సేవిస్తూ, పూజిస్తూ, స్మరిస్తూ, ఉపాసిస్తూ జీవితాన్ని గడిపాడు. జీవితాన్ని ధన్యం చేసుకుని చివరకు హనుమలో లీనమైపోయాడు. రాజప్రదం హనుమంతం వధాన్యం మధురప్రియం శ్రియం చింతామణిం కామధేనుం కల్పమాశ్రయే సపీత కౌపీన ముదంచి తాంజలిం సముజ్వలం మౌన్య జినోప వితినం సకుండలం లంబశిఖం సువాలం తమాంజనేయం శరణం భజామి. తర్వాతదైతే విన్నాం హనుమ సత్యాగ్రహం. శ్రీ రామభక్తుడైన హనుమకు ఆయనతోనే కలహం ఏర్పడింది. అది యుద్ధం వరకు వెళ్ళింది. యుద్ధం చేయాలన్న కోరిక లేకపోయినా శ్రీ రామనామ మహిమతో సీతాపతిని ఓడించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించాడు. రాముడు ఎక్కువ, రామనామం ఎక్కువ అనే సందేహము వచ్చింది. ఆ కథను తెలుసుకుందాము. వారణాసి పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యసంధుడు ఆయన యయాతి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతని పానుల ప్రజలు సుఖంగా, రోగాలేమీ లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతుంది. అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులకు నమస్కరిస్తూ మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది. వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి, చూశావ మహర్షి, వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అక్కడే కాని యయాతి విశ్వామిత్ర అది అనలేదు, గమనించావా అని పుల్ల వేశాడు. ఇంకేముంది, అది అనుమానంగా భావించాడు. కోపిష్టి విశ్వామిత్రుడు యయాతికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్యానగరం చేరి శ్రీరాముని సందర్శించాడు. రాముడు ఉచిత సంస్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలపమన్నాడు. ఆయన రాజా రామ, కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి ముళ్ళందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళాడు. అతడు నీ భక్తుడే అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాన్ని చల్లార్చు అన్నాడు. గురువు విశ్వామిత్రుడికి జరిగిన అవమానం తనకు జరిగినట్లేనని రాఘవుడు భావించాడు. ధర్మరక్షణ తన కర్తవ్యమని అనుకున్నాడు. వెంటనే ధనుస్సును చేతిలోకి తీసుకుని ముందు వెనుకలు ఆలోచించకుండా సూర్యాస్తమయంలోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజెప్పాడు. అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయిన హనుమంతుడు ఒక్కడే అని సలహా ఇచ్చాడు. తన ప్రభువుతో అకారణ కలహాన్ని దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్లి హనుమ తల్లి అయిన అంజనాది పాదలపై పడ్డాడు, శరణు వేడాడు. ఆమె మాతృహృదయం కలిగి ప్రాణభయం లేదని అభయం ఇచ్చింది. ఆమె అనుమతితో యయాతిని రక్షించమని కోరింది. అప్పుడు అడిగాడు. వారిద్దరూ యయాతిని చంపాలని ప్రతిజ్ఞ చేసింది. ఎవరిని? యయాతి విషయం అంతా వివరించి చెప్పాడు. రామస్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చిన శరణు మాటను పాటించాలి కదా. సరేనని యయాతిని వెంట తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు. సరయూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామనామాన్ని జపించమని యయాతికి చెప్పి శ్రీరాముని సందర్శించాడా మారుతి. రామ, నీ నామం జపించే వారినెవ్వరిని చంపను అన్న ప్రతిజ్ఞ చేశావు, నువ్వు జ్ఞాపకం ఉందా అని అడిగాడు. నా నామం జపించే వాడిని నేను సంహరించాను అన్నాడు రాముడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించేలాగా యయాతిని సంహరిస్తానని పొలువుకోటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్యాపురవాసులందరికీ తెలిసిపోయింది. దీంతో పాటు
యయాతిని రక్షిస్తానని హనుమ శపథం చేసిన మాట అంతటా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో సరయూ నది దగ్గరకు చేరారు. హనుమంతుడికి యయాతిని విడవమని సలహా ఇచ్చారు అందరూ. ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరారు. యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతి రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుణ్ణి, నువ్వు చేపట్టిన వ్రతాన్ని నేను చేస్తున్నాను. యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపి ఆ తర్వాత అతన్ని సంహరించు అని విన్నవించి బిగ్గరగా రామనామం చేస్తూ గదం చేత్తో పట్టుకున్నాడు. యుద్ధ సన్నిధుడైనాడు. రాముడు వేసిన బాణాలన్నీ హనుమ దాకా వచ్చి వెనక్కి వెళ్లి రాముని అమ్ముల పదల్లోకి చేరిపోతూ ఉన్నాయి. లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు. అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదలోకి చేరిపోతున్నాయి. ఇంతలో సూర్యాస్తమైంది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడే అక్కడ ప్రత్యక్షమైన. రామ, వీరిద్దరు నీ భక్తులు, నువ్వు చంపాలనుకున్నా వారిని చంపలేవు అని చెప్పాడు. యయాతిని పిలిచి శ్రీరామ్ పక్కన చేరిన విశ్వామిత్రునికి నమస్కరించమని హితవు చెప్పాడు. అలాగే నమస్కరించి విశ్వామిత్రుడు శాంతించాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామచంద్రునితో, శ్రీరామ, నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకాన్ని తెలియజెప్పడానికి నేనే ఈ అకారణ కలహం సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకము గతి ఏంటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యము. శ్రీరామ రోమారోమంలో ప్రతి రక్త కణంలోనూ నీ రామనామాన్ని జీర్ణించుకున్న మహాభక్తుడు. యయాతి నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు. నిత్య రామనామస్మరణ చేయనిది ఆహారం తీసుకోడు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు గ్రామాన శ్రీరామనామం మారు మ్రోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామనామం ప్రణవంగా మారి జీవకోటి తరింపజేస్తుంది. ప్రజలంతా సీతారాముని ఆదర్శ దంపతులుగా భావిస్తారు. మహర్షి విశ్వామిత్రుడిది అదే అభిప్రాయం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసన ఉంటాయా? నీకు నీ నామానికి శ్రేయస్సు కలిగించడానికి ఆయన ఈ కలహంలో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు, నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజనానందుడైన ఆంజనేయుని మన్నించు. హనుమయే భవిష్యత్ బ్రహ్మాని నీకు తెలియదా అన్నాడు నారదుడు. అందరూ సంతోషించారు. హనుమంత యయాతను ఆప్యాయంగా దగ్గర తీసుకుని శ్రీరాముని ఆలింగన భాగ్యం కలిగించాడు. అందరూ శ్రీరామునికి జై జై జై, శ్రీరామునికి శ్రీరాంజనేయునికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు. తర్వాత మనము మారుతి ప్రతిజ్ఞ గురించి అయితే విన్నాం. శ్రీరాముని అనుమతి పొంది ఆంజనేయుడు ద్రోణగిరి మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కానీ ప్రతిరోజు తెల్లవారుజామునే అయోధ్యకు వచ్చి శ్రీరాముని శరీరాన్ని తైలంతో మర్దించి తలంటి స్నానం చేయించి మళ్ళీ వెళ్ళేవాడు. అయోధ్యకు ద్రోణాద్రికి మధ్య సర్వైశ్వర్య నిలమైన ఒక పట్టణం ఉంది. అందులో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. దానిలో బాగా ధనవంతుడైన శ్రవణుడు అనే ఒక వైశ్య ప్రముఖుడు ఉన్నాడు. నిజాయితీతో వ్యాపారం చేస్తూ అందరి మనలను పొందాడు. మేధావి, సద్గుణ సంపన్నుడు, ధర్మానురక్తుడు. ఇతన్ని నమ్ముకున్న ఒక బ్రాహ్మణ గృహస్థుడు ఆ ఊరిలో ఉన్నాడు. అతడు ధర్మ మార్గంలో సంచరిస్తూ జ్ఞాన సమృద్ధుడుగా ఉన్నాడు. రోజు ఆ వైశ్యుడి చేరి ధర్మబోధ చేస్తూ అయోధ్యలో ప్రత్యక్ష దైవమైన శ్రీరాముడు ఉన్నాడని ఆయన్ను స్మరించి ముక్తి పొందమని హెచ్చరించాడు. రోజు చెప్పే హితవాక్యాలను వింటూ వ్యాపారి తనకు తీరికే దొరకటం లేదని ఆ ఊరు వదిలి అయోధ్యకు ఎలా వెళ్ళగలనని సమాధానం చెప్తూ ఉండేవాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తీరిక సమయం లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడైనా రామనామం జపించవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అంతేకాదు, వైశ్యుడు మల విసర్జన సమయంలో రామనామం జపించవచ్చా అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు కొంత వేదాంత విషయాలను కూడా తెలియజేశాడు. శరీరము అనిత్యమైనదని, శరీరం ధర్మసాధనకే ఉపయోగించాలని మహాత్ముల సందర్శనంతో పాపాలన్నీ పటాపంచలవుతాయని, శరీరము సుఖాలను అనుభవించడానికి పనికి వచ్చినప్పుడు రామస్మరణకు పనికి రాదా? శరీరానికి అమృతతుల్యమైన ఆహారము పెడుతూ ఉన్నాం, కానీ అది కంపు కొట్టే మలాన్ని విసర్జిస్తుంది. ఎవరైనా మన శరీరంలోదే కదా అని మలాన్ని తింటాడా? సుఖాన్ని త్యాగం చేస్తాడా అని కొన్ని హితోక్తులు చెప్పాడు. అతని మనసేమీ మారలేదు. అందుకని కొనసాగిస్తూ మన శరీరంలో నాభికి పైన కంఠానికి కింద కమలం లాంటి హృదయము అధోముఖంగా ఉంది. అది జ్వాల మాలికల వంటి నాడులతో వేలాడుతూ ప్రకాశిస్తుంది.
అక్కడే పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. దానికి పై భాగంలో వికసించిన కమలంలో దేవుడు ఉంటాడు. అన్నీ దానిలోనే నిక్షిప్తమై ఉంటాయి. దాని మధ్య భాగంలో ప్రజ్వరలంచే వైశ్వానరుడు అనే జఠరాగ్ని ఉంటుంది. ఇదే మనం తిన్న ఆహారాన్ని విభజించి శరీరం అంతటికి సరఫరా చేస్తుంది. ఇందులోని జ్వాల సూక్ష్మంగా పైకి లేస్తుంది. ఆ సూక్ష్మ జ్వాల నీల మేఘం మధ్య ఉండే విద్యుదలలాగా ఉంటుంది. అదే వారి ధాన్యపు ముళ్ళు లాగా సూక్ష్మ పచ్చని కాంతితో అణువు రూపంలో ఉంటుంది. ఆ జ్వాల మధ్యలో పరమాత్ముడు ఉన్నాడు కనుక నువ్వు ఆరోపించిన నీచ స్థానంలో కూడా పరమాత్మ ఉన్నాడని అర్థమైంది కదా అని జ్ఞాన బోధ చేశాడు. ఇదంతా వేదవాక్య సముదాయమేనని పద్మకోశ ప్రతీకాశం హృడం చాప్యధోముఖం అన్న దాని సారాంశమేనని వివరించాడు. సర్వజనులకు ఈశ్వరుడుగా విశ్వభోక్తగా ఉన్న పరమాత్మ అంగుష్ట మాతృడుగా హృదయంలో ప్రతిష్ఠితమై ఉన్నాడు అని ఉచ్చనీచాలు నిమునతాళ్ళాలు శరీరానికి సంబంధించినవేనని మనసుకు సంబంధించినవి కావని బాహ్యమైన కార్యక్రమాలను చేస్తూనే అంతరధర్మాన్ని చేసుకుంటూ ఉండాలని, అప్పుడే తన మత వంశధర్మాలను అనుసరించినట్లు అవుతుందని, అప్పుడే ముక్తి లభిస్తుందని తెలియజేశాడు. శ్రీరాముడు రావణ సంహారం చేసిన తరువాత అవతార పురుషుని కనుక శ్రీరామ స్మరణమే మోక్షానికి దారి అని దాన్ని వదిలి ద్రవ్యార్జన ధ్యేయంగా బ్రతికే జీవితం వ్యర్థమని ఎరుకపరిచాడు. వైశ్రవణునికి నెమ్మదిగా విషయం బోధపడింది. దాన్ని బాగా మననము చేశాడు. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్న మల విసర్జన సమయంలో రామస్మరణ చేయటం ప్రారంభించాడు. ధన సంపాదన ధ్యాసతో అతనికి మల విసర్జన కష్టమైపోయింది. ఒకసారి హనుమ అయోధ్యకు వెళుతూ ఈ వైశ్యుని చూశాడు. వైశ్యుని బాధ అందులోంచి రామనామం వినిపించి అసహ్యం వేసింది. క్రిందగా ఎగురుతూ వైశ్యుని వీపు మీద 5 వేళ్లు అచ్చుపడేట్టు బాధి పారేశాడు. మారుతి అయోధ్య చేరి శ్రీరాముడి శరీరానికి నూనె మర్దన చేస్తూ ఉన్నాడు. అప్పుడు రాముడు విపరీతమైన బాధను ప్రకటించాడు. వారిద్దరి మధ్య ఆసక్తికరంగా సంభాషణ ఇలా కొనసాగింది. హనుమ: స్వామి, ఏమిటి మీ బాధ? రాముడు అంటున్నా: హనుమ, నా వీపు మీద ఒక భక్తుడు అరచేతితో బాధేశాడు. హనుమ: మిమ్మల్ని కొట్టే భక్తుడే కాదు, వాడెవడో చెప్పండి, దండించి వస్తాను అని రాముడు చెప్తున్నారు. మన భక్తుడేనయ్యా హనుమయ్య. హనుమ అంటున్నాడు: వాడెక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు స్వామి? రాముడు చెప్తున్నాడు: ఇక్కడే ఉన్నాడు, నాకు తైలమర్దన చేస్తున్నాడు. రాముడు: నేనైనా స్వామి? రాముడు: సాక్షాత్తు నువ్వేనయ్యా. హనుమ: రామప్రభు, మిమ్మల్ని నేను కొట్టానా? అంతటి పాపాన్ని చేశానా అని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. రాముడు చెప్తున్నారు: హనుమ, దుఃఖించుకు. నువ్వు నన్ను ప్రత్యక్షంగా కొట్టలేదు, కానీ నా నామం జపించే నా భక్తుని కొట్టావు. ఆ దెబ్బ నాకు తగిలింది. నువ్వు వచ్చే దారిలో జరిగిన సంగతి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు కొట్టిన దెబ్బ ఆ వైశ్యుణ్ణి ఏమీ బాధించలేదు, నన్ను బాధించింది. ఎంత బలంగా కొట్టావయ్యా! నీ కోపం అంతా తీర్చుకున్నావు. ఆ దెబ్బే అతనికి తగిలి ఉంటే దెబ్బకు మరణించేవాడు. నీకు అపవాదు వచ్చేది. అందుకోసం నేనే ఆ దెబ్బ, ఆ బాధ భరించాను. నువ్వు నా భక్తుడివేగా. అతను మరణిస్తే రామనామము రాదని లోకంలో ప్రచారం జరిగింది. అందుకే నాకు అవస్థాయోగం కలిగింది అని నెమ్మదిగా చెప్పాడు భక్త సులభుడైన శ్రీరాముడు. మారుతికి దిమ్మ తిరిగిపోయింది. క్షమించమని స్వామి పాదాలపై పడి విపరీతంగా విలిపించాడు. అప్పుడే హనుమ ఒక ప్రతిజ్ఞ చేశాడు. శ్రీరామ ప్రభు, నీ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. రామ మంత్రం మోక్షానికే కానీ అహికానికి కాదు. ఉభయ లోకాల్లో సుఖాన్ని ఇచ్చే రామనామాన్ని జపించే వారిని సర్వదా రక్షిస్తూ ఉంటాను. రామనామం జపించేవారు ఎలాంటి వారు, ఏ కాలంలో ఏ ప్రదేశంలో జపిస్తున్నారు, నియమాలు ఏమిటి అని విచారించను. రామనామంలో నువ్వు ఉన్నావు. నీ నామము ఉన్న చోట సర్వశ్రేయాలు సదాచారాలు ఉంటాయని త్రికణ శుద్ధిగా నమ్ముతాను. నైవ యోజ్య రామ మంత్ర కేవలం మోక్షదాయక
ఐహికే శవప్రాప్తే మాం ప్రాప్తే సమరే ద్రామ సేవకం. అంటే కేవలం నీ నామాన్ని స్మరిస్తే నిన్ను స్మరించినట్లే అని మారుతి మరొకసారి భీష్మ ప్రతిజ్ఞ చేసి రామునికి వేడుకోలు చెప్పి రత్నగిరికి బయలుదేరి ఆ వైశ్యుని ఇంటికి చేరి అతన్ని నిండు మనసుతో అనుగ్రహించి ఆనందంగా రత్నగిరి చేరి మళ్ళీ జ్ఞానమగ్నుడైన ఈ సంఘటనతో వైశ్రవణుడు అనే ఆ వైశ్యుడు కూడా ఈ లోకంలో సర్వధన శ్రేష్ఠుడు అనిపించుకున్న పరలోకంలో రామ ధన శ్రేష్ఠుడిగా మారి తరించాడు. అతని కుటుంబం ముక్తి పొందింది. శ్రీరామనామానికి రాముడు మారుతి ఇద్దరు కూడా బలమైన పుష్టినిచ్చారని మనకు తెలుస్తుంది. తర్వాతది శనివారం మహిమ అయితే విందాం. శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోనూ మందవారం అని పిలువబడే శనివారము శ్రేష్టమైంది. సతతం మందవారేషు భారత క్షత్రియోత్తమ హనుమంతం భజం స్తౌ నిరంకుశ పరాక్రమ. అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమంతుడైనాడని అర్థం. శ్రవణ నక్షత్రంలో కూడిన శనివారం నాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధ సింధూరాన్ని హనుమంతునికి పూజిస్తే ప్రీతి చెందుతాడు. అభిషేకిస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగుతుంది. శత్రుజయం కలిగి మిత్ర సమృద్ధి హెచ్చి యశోవంతులైన పుత్రులు కలుగుతారు. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో ఏ మాసంలోనైనా గాని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు గాని శనివార వ్రతము చెయ్యాలి. శనివార వ్రత విధానం విందాం. ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని కొత్త పాత్రలతో బయట నుండి నీరు తెచ్చుకుని హనుమకు అభిషేకం చేయాలి. కొన్ని వర్ణాల వారు స్త్రీలు కూడా చేయవచ్చు. 40 రోజులు ఇలా అభిషేకిస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయ స్వామికి చెందిన అనేక మంత్రాలు ఉన్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యథావిధిగా జపించాలి. దీనివల్ల జన వశీకరణ కలుగుతుంది. ధనలాభము, ఉద్యోగ ప్రాప్తి, కారాగృహ విమోచనము కలుగుతాయి. శనివారతానికి ఇంకో కారణం కూడా ఉంది. శనిగ్రహం ఎక్కువ క్రూర స్వభావుడు, అంతటి సౌమ్యుడు ఉన్నవాడు. ఒకసారి శనిదేవుడు హనుమను సమీపించి, మారుతి, నేను శనిని అందరినీ పట్టి బాధించాను, ఇంతవరకు నిన్ను పట్టుకోలేదు, ఇప్పుడు చిక్కావు అన్నాడు. దానికి హనుమ, శనీశ్వరుడా, నన్ను పట్టుకుంటావా లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా ఉంది అని ప్రశ్నించాడు. అప్పుడు శని హనుమ శిర మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకున్నాడు మారుతి. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. ఒక మహాపర్వతాన్ని పెకిలించి నెత్తి మీద పెట్టుకున్నాడు హనుమ. కుయ్యో మొయ్యో అని ఆయన భారం భరించలేక శని గిలగిల తన్నుకున్నాడు. బరువు దించమని ప్రాధేయపడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలుపెట్టాడు. ఊపిరాడగా శని వలవల ఏడ్చాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ప్రార్థించాడు. శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి, మందా, నన్ను పట్టుకొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు, అప్పుడే గజగజలాడిపోతున్నావే అని ప్రశ్నించాడు. ప్రజలను బాధించడమే ధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, అందుకని నిన్ను ఒక రకంగా శాసించి వదిలిపెడతాను అన్నాడు. గత్యంతరం లేక శని సరే అన్నాడు. హనుమ, శని, నా భక్తులను బాధించరాదు, నన్ను పూజించేవారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసేవారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించే వారిని, నాకు అభిషేకం చేసేవారిని ఏ కాలంలోనైనా ముట్టుకోకూడదు. నువ్వు బాధించరాదు, మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తానని చెప్పి శనితో వాగ్దానం చేసి మొదలుపెట్టాడు. అందుకే శనివారంత ప్రాధాన్యత సంతరించుకున్నది. శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరం అంతా గాయాలే బాధించాయి. ఆ బాధ నివృత్తికి శనికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించడం లేదు. మందవారేషు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయత్ సర్వేస్వాపి చ వారేషు మందవార ప్రశాస్యతే హనుమజ్ఞన్మోహయేతు సస్య ప్రాశస్య ముచ్యతే తస్మాత్ సస్మిన్ కృత పూజ సర్వకామ
ఫలప్రద. శనివారం రాగానే హనుమను పూజించాలి. ఆయన శనివారం జన్మించడం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసే హనుమ పూజ సర్వకామ్యత సిద్ధి కలిగిస్తుంది, సకల శ్రేయస్సుని ఇస్తుంది. సాధారణంగా శని బాధ తట్టుకోవటం చాలా కష్టం. అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. అయితే పేదవారు చేయలేరు కదా, నూనెతో కూడా అభిషేకం చేసే స్తోమత వారికి ఉండకపోవచ్చు. ఇలాంటి వారి కోసం శ్రీమద్ రామాయణంలోని సుందరాకాండలోని 48వ సర్గను శనివారం ఉదయం సాయంకాలం పఠిస్తే శనిదేవుని అనుగ్రహం పొందగలరు అని, అది కూడా ఖర్చు లేని పని. సుందరాకాండ 48వ సర్గ అయితే మనం ఒకసారి విన్నాం. ఆంజనేయుడు లంకలో ఉన్న రాక్షసులను కాలితో, చేతులతో, కొండలతో, తోకతో చంపి పారేస్తూ ఉన్నాడు. రావణుడు పంపిన అక్షకుమారుని ససైన్యంగా హతమార్చేశాడు. చేసేది లేక రావణుడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్ అనే బిరుదు పొందిన తన పుత్రరత్నం మేఘనాథుని సైన్యంతో తోడిచ్చి హనుమను పైకి యుద్ధానికి పంపించాడు. పంపిస్తూ కొడుకుతో ఇలా చెప్పాడు, నాయన నీకు అన్ని అస్త్రశస్త్రాల విద్య రహస్యాలు తెలుసు, వేత్తవు. ఇంద్రుణ్ణి సునాయాసనంగా గెలిచి రాక్షస రాజ్యానికి ముప్పు లేకుండా చేసిన ఘనుడవు. బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది అనేక దివ్యాస్త్రాలను సాధించుకున్నావు. నీ అస్త్రాల ముందు ఎవరు నిలబడలేరు. 3 లోకాల్లో నిన్ను జయించగల మగాడు లేడు, నీ చేత ఓడింపబడని వాడు లేడు. నీ పరాక్రమ విక్రమం అంత గొప్పది. ఏ ఏ కాలాల్లో ఏ ఏ ప్రదేశాలు ఏమి చేయాలో నీకు బాగా తెలుసు. నీకు యుద్ధంలో అసాధ్యమైనది లేదు. సూక్ష్మ బుద్ధితో ఆలోచించి కార్యసాధన చేయగల సర్వసముద్రుడవు. నీ భుజ వీర్య బలో తపోబలాలు నాతో సమానమే. యుద్ధ సమయంలో నేను నిర్ణయించిన పని చికిటలో నువ్వు చేయగలవాడివి. నువ్వు అండగా ఉండబట్టే నేను ఇంత నిక్షేపంగా లంకా రాజ్యపాలన చేస్తున్నాను. ఎవడో కోతి మన మహావీరులందరినీ అశోకవనం దగ్గర ఉండి మట్టు పెడుతూ ఉన్నాడు. అక్షయ కుమారుడివి చంపేశాడు. జంబుమాలిని పంచసేనాగ్రహ నాయకులు వాడి చేతిలో మరణించారు. మన సైన్యం దాదాపు అంతా క్షీణించిపోయింది. నువ్వే ఇప్పుడు లంకా రాజ్యం రక్షించగల ఏకైక వీరుడివి. ఎంతమంది సైనికులను చంపినా ఆ కోతి సునాయాసనంగా చంపేసి భయం కలిగిస్తున్నాడు. వారి వల్ల ఇక కార్యం సానుకూలపడదు. ఆ కోతి పరాక్రమం ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో, అతని వెనకాల ఉన్న వ్యూహం ఏమిటో తెలుసుకో. దాన్ని బట్టి నీ దగ్గర ఉన్న సర్వశాస్త్రాలను ధైర్యంగా ప్రయోగించు. వాడిని వధించడం తక్షణ కర్తవ్యం. నువ్వే తగిన వాడివి. నిన్ను పంపడం నాకు సుతరాము ఇష్టము లేకపోయినా తప్పనిసరిగా పంపించవలసి వస్తుంది. లంకారాజ్య భవిష్యత్ అంతా నీ చేతిలో ఉంది. విజయం సాధించి తిరిగిరా. నా ఆశీస్సులు, లంకావాసులు ఆశీస్సులు నీకు లభించుగాక అని చెప్పి ఉత్సాహపరిచి ఇంద్రజిత్తుని పంపాడు. రెట్టించిన ఉత్సాహంతో ఉప్పొంగిన పరాక్రమంతో ఇంద్రజిత్ సకల సేనా సమేతుడే మారుతి మీదకు యుద్ధానికి తండ్రి ఆశీస్సులు గ్రహించి ప్రణామం చేసి బయలుదేరాడు. ఉప్పొంగి సముద్రంలాగా ఉన్నాడు. గరుక్మంతుని వేగంతో కదిలాడు. 4 ఏనుగులున్న రథాన్ని ఎక్కాడు. సురక్షితులైన విలుకాండ్రను వెంట పెట్టుకున్నాడు. హనుమ ఉన్న ప్రదేశానికి క్షణంలో చేరాడు. అప్పుడు 10 దిక్కుల్లో దుశ్శకునాలు కలిగాయి. క్రూర మృగాలు అరిచాయి. వీరిద్దరి యుద్ధాన్ని చూడాలని మునులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు అందరూ ఆకాశులు ఉత్కటంగా చేరి చూస్తూ ఉన్నారు. ఇంద్రజిత్తు విచిత్రధ్వని కలిగేటట్టు ధనుష్కారం చేశాడు. హనుమ ఇంద్రజిత్తుల యుద్ధం ప్రారంభించి అతి వేగంగా ఇంద్రజిత్తు బాణ ప్రయోగం చేస్తూ ఉన్నాడు. మహాకాయుడు అయిన ఆంజనేయుడు వాటిని ముక్కలు చేస్తూ ఉన్నాడు. ఆకాశ మార్గంలో సంచరిస్తూ అతనికి అందకుండా అసహనాన్ని కలిగిస్తూ ఎన్నో రకాల శరాలను రాఘవంగా సంధిస్తున్న రావణపుత్రుడు. వాటిని అతి తేలికగా తప్పించుకుంటున్నాడు వాయుపుత్రుడు. అతని బాణధ్వని, రాగధ్వని, బేరీల ధ్వని విని ఆకాశంలో అందనంత ఎత్తుకు ఎగిరి తప్పించుకుంటున్నాడు మారుతి. ఒకరినొకరు తీసిపోకుండా యుద్ధం చాలాసేపు చేరు. ఎంత చేసిన హనుమ ఆంతర్యంలో ఏమిటో అతనికి అర్థం కాలేదు. అతని అతి శక్తివంతమైన బాణాన్ని వ్యర్థమే అయ్యాయి. హనుమంతుడిని ఇసుమంతని ఏమీ చేయలేకపోయి హనుమ ఓడించడం అసాధ్యమని ఇంద్రజిత్తు నిర్ణయానికి వచ్చాడు. మరి ఉపాయము బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమను బంధించాలని నిర్ణయించుకున్నాడు. మంత్రపూర్వకంగా బ్రహ్మాస్త్రాన్ని అనుభవి ఇంద్రజిత్తు ప్రయోగించాడు. వీరభయంకరుడైన హరివీరుడు బ్రహ్మాస్త్రానికి లొంగి బంధింపబడ్డాడు. ఇది బ్రహ్మపూర్వం ఇచ్చిన శాపం. అయితే అది తనను ఏమి చేయదన్న సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది. నమస్కరించి బంధుడు అయ్యాడు.
ఈ బ్రహ్మాసురం బంధనం తనకు మేలే చేస్తుందని, రావణుని చూసే అవకాశం కలుగుతుందని, దాంతో అతని పరాక్రమ వ్యూహం తెలుసుకోవచ్చునని భావించాడు. రాక్షసులు బలాత్కారంగా పట్టి లాగుతున్న ఏమి మాట్లాడలేదు, తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అతని నిర్విశేషతను గమనించి రాక్షసులు హనుమను గొలుసులతో నార వస్త్రాలతో కట్టేసేశారు. బ్రహ్మవరం పనిచేసింది, బంధింపబడగానే బ్రహ్మాసురం ప్రభావం విడిచిపోయింది. వేరే బంధం ఉంటే బ్రహ్మాసుర బంధం పనిచేయదు, అది హనుమకు మాత్రమే తెలుసు. ఈ విషయం ఇంద్రజిత్ అర్థం చేసుకున్నాడు. తాను కష్టపడి బంధించింది అంతా వ్యర్థమైందని దుఃఖించాడు. ఇక ఈ మాయా కపి వల్ల లంకారాజ్యానికి వినాశనం తప్పదని ఊహించాడు. ఏమీ చేయలేక మౌనంగా తండ్రి దగ్గరకు సైన్యం హనుమను ఈడ్చుకుని వస్తుంటే చేరాడు. ఈ విషయాలను అంతటిని తండ్రికి వివరించాడు. హనుమను చూసి రాక్షసులను చంపండి, నరకండి అని అరుస్తున్నారు. హనుమ రావణ సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. అక్కడి పెద్దలందరినీ తేలిపారా చూశాడు. రావణుని మంత్రులతో ఈ కోతి ఎందుకు వచ్చిందో తెలుసుకోండి అని ఆజ్ఞాపించాడు. వారు హనుమను వివరాలు అడిగారు. అప్పుడు హనుమంతుడు, నేను రామబంటును, హనుమ నామధేయుణ్ణి, సుగ్రీవుని మంత్రిని, సీతామాత శ్రీరాముని ఇల్లాలు నువ్వు అపహరించావని తెలిసి మా రాజు నన్ను వెతికి ఆమె జాడి తెలుసుకుందామని దక్షిణ దిక్కుకు పంపితే ఇక్కడ ఉందని తెలుసుకుని లంక చేరాను. దుస్తరమైన సముద్రాన్ని అవలెల్లగా దాటాను. ఇది నా శక్తి కాదు, శ్రీరాముని దివ్య విభూతి మాత్రమే అని చెప్పాడు. కనుక శనిపీడా బాధితులు శనివారం నాడు సుందరకాండలోని ఈ 48వ సర్గను భక్తితో పఠిస్తే ఆ పీడ నుంచి విరగడ పొందుతారు అని చెప్పారన్నమాట. తర్వాతది సౌందర్యకాండ గురించి అయితే విందాం. మైత్రేయ మహర్షి పరాశర మహర్షికి అంజలి ఘటించి మహర్షి సుందరకాండలో 48వ సర్గకి అంతటి మహిమ ఉంటే అసలు సుందరకాండ ప్రతి సర్గకు మహత్యం ఉంటుందని తోస్తుంది. అసలు ఆ కాండకు సుందరకాండ అనే పేరు ఎందుకు వచ్చింది, అందులోని సౌందర్యం ఏమిటి, అంతటి పారాయణ గ్రంథం గురించి వివరించండి అని కోరారు. పరాశర మహర్షి వివరించడం మొదలుపెట్టారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణమే అది ఆది కావ్యం. అందులో 7 కాండలు, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. అందులో 5వదే సుందరాకాండ. శ్రీరాముని జనం నుండి తిరిగి వైకుంఠానికి చేరే వరకు ఉన్న చరిత్ర అంతా రామాయణంలో నిక్షిప్తం చేశారు. ఆది కవి వాల్మీకి మహర్షి. రామాయణం మనకు పవిత్రం, పఠనీయ గ్రంథం, ఇతిహాసం. దీన్ని పఠిస్తే పాపాలు తొలగిపోతాయి, చిత్తశుద్ధితో పారాయణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయి. సుందరాకాండన హనుమద్విజయం అని కూడా పిలుస్తారు. దీనిని పారాయణం చేస్తే ఆపత్తులన్నీ తొలగిపోతాయి. ఒక రకంగా స్వర్వార్థ చింతామణి అని సుందరాకాండను అంటారు. అయితే సుందరాకాండ పారాయణకు కొన్ని నియమాలు ఉన్నాయి. అవి గురుముఖతగా తెలుసుకుని భక్తితో దీక్షతో పారాయణ చేస్తే అన్ని ఫలితాలు కలుగుతాయి. సుందరాకాండలోని పాత్రలన్నీ బహు సుందరంగా ఉంటాయి. అందులో ప్రదేశాలు కూడా సుందరతరంగా ఉంటాయి. సన్నివేశాల రచన విధానము, పదాల కూర్పు, అర్ధగౌరవము, అలంకార విశిష్టత, మనోభావాలు, కథనంలో ఉత్కృష్టత, కథలో ఆనంద అన్ని సుందరాతి సుందరంగా ఉండటం వల్ల ఈ కాండకు సుందరాకాండ అనేది చక్కని పేరు పెట్టారు మహర్షి. సుందరే సుందరో రామ, సుందరే సుందరి కథ, సుందరే సుందరి సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరికిం న సుందర అని మహనీయులందరి ప్రశంసలను పొందిన సుందర హనుమాన్ మంత్రం ఈ కాండలో ఉందని విజ్ఞుల భావన. మాటలతో వర్ణించడం కష్టం, చదివి అనుభవించాలి. శ్రీరాముడు సుందర రాముడు, పుంసాం మోహన రూపాయ అని పిలువబడ్డాడు. సీతామాత జగదేక సౌందర్యమూర్తి. రామాయణ కథల్లో అన్నింటి కంటే ఈ కథ అతి సుందరమైంది. లంకలోని వనాలు, దుర్గాలు, భవనాలు అన్నీ సుందరవ్రతానికి ప్రతీకలే. ఆ వనాల్లో సీతాదేవి కూర్చున్న అశోకవనం అత్యంత సుందరమైనది. సుందర కావ్యాల్లో అతిలోక సుందరమైనది సుందరకాండ. సుందరమైన కపి శ్రేష్ఠులు కపివర్ణుడు హనుమ సుందర తేజం, బల శౌర్య స్వరూపుడు, సద్యోఫలాన్ని ఇచ్చే సుందర మంత్రాలు. సుందరాకాండ మంత్రము అతి సుందరమైనది. గాయత్రి మంత్రం ఈ కాండంలో ప్రతిష్ఠింపబడింది. సుందర కావ్యాల్లో ఇంతకు మించిన సౌందర్యం ఇంకెక్కడా లేదు. కనుక సౌందర్య లేక సుందరాకాండ అనే పేరుతో ప్రసిద్ధమైంది. అలాంటి సుందర రాముడు సుందర రూపం 33వ సర్గం నుండి వర్ణించాడు వాల్మీకి మహర్షి. తర్వాతది శ్రీ హనుమంత్ సూక్తం.
శ్రీమాన్ సర్వ లక్షణ సంపన్న జయప్ర సర్వాభరణభూషిత ఉదారం మహోన్నత ఉష్ట్రారూఢర్భ కేసరి ప్రియనందన వాయుతనూజ యథేచ్ఛ పంపాతీరవిహారి గంధమాన సంచార హేమ ప్రాకార నిశ్చిత కదలి వనాంతర నివాస పరమాత్మ వనచర శాప విమోచన హేమవర్ణాం నానారత్నగజితామ మూల్యతరాం మేకలంచ స్వర్ణోపవీతాం కౌశేయ వస్త్రాంచ బిభ్రణాః సనాతనః పరమపురుష మహాబల అప్రమేయ ప్రతాపశీలి రజత స్వర్ణ శుద్ధ స్ఫటిక సంకాస పంచవదన పంచదశ నేత్ర సకల దివ్యాశ్రదారి శ్రీ సువర్చలారమణ మహేంద్రాది అష్టదిక్పాలక త్రియంసాద్విరాన మునిగణ గంధరేక్షకిన్నర పన్నగాసుర పూజిత పాద పద్మయుగళ నానావర్ణ కామరూప కామచార యోగ్యుద్య శ్రీమాన్ ఆంజనేయో విరాట్ రూపి విశ్వాత్మ విశ్వరూప పవననందన పార్వతీపుత్ర ఈశ్వర తనూజ సకల మనోరథాన్న దధాతు ఇది నిధం శ్రీ మన్మత్పూరక యో ధీమన్ ఏకవార పఠేత్యాత్ సర్వోభ్యో పాపేభ్యో విముక్తో భూయాత్ ద్వివారం యధి పఠేత్ సమస్త తీర్థస్నాన సర్వేదాంగ పారగచ్చ భూయాత్ త్రివారం యః పఠేత్ శ్రీ హనుమంత్ సాయుధ్యం ప్రాప్నుయాత్ సర్వాన్ కామానవాప్నోతి. దీని అర్ధ వివరణ ఏంటంటే శ్రీమంతుడు సర్వలక్షణాలతో కూడినవాడు, జయవరథుడు సర్వాభరణాలతో శోభించేవాడు, ఉదారగుణం ఉన్నవాడు, ఒంటరి వాహనంగా కలిగినవాడు, కేసరికి ప్రియమైన కుమారుడు, వాయుదేవునికి పుత్రుడు, ఇష్టానుసారం పంపానది తీరంలో సంచరించేవాడు, గంధమాదన పర్వత నివాసి, సర్వప్రాకారాలు ఉన్నవా, బంగారు అరటి తోటలో నివాసించేవాడు పరమాత్ముడు, వనచరాలకు శాప విమోచన కలిగించిన వాడు, బంగారు రంగు శరీరం గలవాడు, అమూల్యమైన నవరత్నాలు పొందిన హారాలు మేకల బంగారు యజ్ఞోపవీతం పట్టుబట్టలు ధరించిన వాడు సనాతనుడు, పరమ పురుషుడు, మహాబలవంతుడు, ఎదురులేని పరాతాపంతో చూపించేవాడు, వెండి రంగు శుద్ధ స్ఫటిక వర్ణాలతో సమానమైన తేజస్సు ఉన్నవాడు, 5 ముఖాలతో 15 నేత్రాలతో సర్వాదివ్యాసరాలు కలవాడు, సువర్చల మనోహరుడు, మహేంద్రుడు మొదలైన అష్టదిక్పాలకుల చేత 33 కోట్ల దేవతల చేత మునులు, గంధర్వులు, యక్షులు, కిందరులు, పన్నగులు, అసురుల చేత పూజింపబడిన పాద పద్మాలు గలవాడు, అనేక వర్ణాలు అనేక కామరూపాలు ధరించేవాడు, అదృశ్య సంచారం చేసి యోగుల చేత ధ్యానింపబడేవాడు అయిన శ్రీ హనుమంతుడు ఆంజనేయుడు విరాట్ స్వరూపుడు, విశ్వరూపుడు, పవననందుడు, పార్వతీపుత్రుడు, ఈశ్వర కుమారుడు, సకల మనోరథాలను ఇచ్చుగాక. ఈ హనుమత్సూక్తాన్ని బుద్ధిమంతుడు ఒక్కసారి పఠిస్తే సర్వ పాప విముక్తుడవుతాడు. 2 సార్లు చేస్తే సర్వతీర్థార్థ స్నానం చేసిన ఫలము, వేద విధాంగాలను చదివిన ఫలితము పొందుతాడు. 3 సార్లు చదివితే హనుమంతుని సాన్నిధ్యము పొందుతాడు. హనుమంతుని రూపం ఎలా ఉంటుందంటే అన్ని లోకాల్లో ఉన్న లావణ్యం అంతా పోత పోసినట్లు ఉంటుందంట. ఆ దేవతలే ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపడతారట. బలిష్టమై పొడవైన ఆ దేహాన్ని, అతి పొడవైన వాలాన్ని, వానర ఆధిపత్యాన్ని తలుచుకుంటూ బతితో కళ్ళు మూసుకుంటారట. జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు మొదలైన వారంతా రాక్షకుల్లాగా నిలబడి సేవ చేస్తూ ఉంటారట. అవసరమైనప్పుడు భక్తులను రక్షించడానికి అనేక రూపాలు ధరిస్తారట. ఆశ్రితులను రక్షిస్తూ, దుష్టులను శిక్షిస్తూ కూడా నిత్య కృత్యాలలో ఏమాత్రం అజాగ్రత్త చూపించకుండా ఉంటాట. హనుమంతుని అనుగ్రహం పొందడానికి కొందరు ఆయన విగ్రహాలను బతుకిస్తాట. సచీపతి దేవేంద్రుడు గంధమాదన పర్వతం దగ్గర సరస్సు వద్ద తూర్పు ముఖంగా హనుమని విగ్రహాన్ని స్థాపించి స్తోత్రాలు చేసి పూజించాడు. ధర్మరాజు దక్షిణ దిక్కుల్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి నీలుడికి ఇచ్చాడు. వరుణు నైరుతి దిక్కున విగ్రహం పెట్టి పూజించి పవనునికి సమర్పించాడు. పశ్చిమాన వరుణుడు ప్రతిష్ఠ చేసి గంధమాదునికి ఇచ్చాడు. వాయువ్యంలో వాయుదేవుడు నెలకొల్పి సుశేషునికి సమర్పించాడు. అగ్ని ఆగ్నేయులు పెట్టి వినతుడికి ఇచ్చాడు. ఉత్తరాన కుబేరుడు స్థాపించి మైనునకు అప్పగించాడు. ఈశాన్యంలో శివుడు ఏర్పాటు చేసి ద్వివిధుడికి ఇచ్చాడు. ఈ విధంగా దిక్పాలంతా హనుమ విగ్రహాలు నెలకొల్పి పూజించి ధరించారు. అక్కడే దగ్గరలో ఉన్న ఆవాలన సాగరంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి. అందులో పసుపు రంగు కమలాలు కళ్ళకు వింత శోభను చేకూరుస్తాయి. రాజహంసలు, చక్రవాకాలు ఆ జల మీద తిరుగుతూ ఉంటాయి. అప్సరగణం నృత్యాలు చేస్తూ ఉంటారు, మంత్రాలు ఉపాసిస్తూ ఉంటారు. గంధమాదన గుహలో రత్న సింహాసనం మీద హనుమంతుడు దిద్విలాసంగా శ్రీరామ నామధ్యానంలో అరమూసిన కన్నులతో భక్తుల సందేహ నివృత్తి చేస్తూ త్రిమూర్తి ఆత్మక స్వరూపంగా వెలుగుతూ పోతూ ఉంటారు.
తర్వాతది శ్రీరాముని గుణ సౌందర్యాలు ఎంత విందాం. మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని శ్రీరాముని గుణ సౌందర్యాన్ని వివరించమని కోరారు. దానికి ఆయన సుందరాకాండలో ఆ విషయాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తారు. శ్రీరాముడు కమల పత్రాక్షుడు, సర్వజీవుల మనోహరుడు, మంచి రూపం, దాక్షిణ్యాల స్వభావం ఉన్నవాడు, సర్వగుణాల రాశీభూత మూర్తియే శ్రీ రామమూర్తి. సూర్య సమాన దేశ భూమి వంటి ఓర్పు, బృహస్పతి బుద్ధి, ఇంద్రుని కీర్తి కలవాడు, సర్వజన రక్షణ, క్షత్రియ ధర్మ పాలన, లోకధర్మ రక్షణ ఉన్నవాడు, వర్ణాశ్రమాల 4 వర్ణాలకు రక్షకుడు, మర్యాద నిలయుడు, తేజోవంతుడు, సర్వపూజ్యుడు, బ్రహ్మచర్య వ్రత పారాయణ, సాధుజన ఉపకారి, ఐహికాముక్షిక ధర్మాలు, మూష్మిక ధర్మాలు తెలిసినవాడు, రాజ్య విద్యలో సుశిక్షితుడు, మంచి మాటలే వినే స్వభావం, శత్రుహృదయ వేది, శీల వినయ సంపన్నుడు, శత్రుధమనుడు, యజుర్వేద్యాధ్యయన పరుడు, ధనుర్వేద పారంగతుడు, వేదవేత్తలకు పూజుడు, వేదాంగ రహస్య విజ్ఞాని. శ్రీరాముడు సత్యధర్మానురక్తుడు, ఆర్జించిన ధనాన్ని యాచకులకు ఇచ్చి కాపాడేవాడు, దేశకాల విధిగా పనులు చేసేవాడు, ప్రజలందరినీ సమానంగా చూసేవాడు, అందరికీ ఇష్టుడే. ఇప్పుడు సీతాదేవి గురించి పరాశరుడు వివరిస్తూ ఉన్నారు. ఇచ్చజ్ఞాన క్రియాశక్తి త్రయం యద్భవా సాధనం తద్బ్రహ్మ సత్త సామాన్యం సీతా సత్వ ఉపాస్మహే అనే ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులైన మూడింటికి ఏ భావము సాధనమైందో ఆ సామాన్యమైన బ్రహ్మ సత్య సీతాత్వం అని చెప్పాడు. దీన్ని పూర్తిగా వివరిస్తున్నారు. దేవాహ వై ప్రజాపతి మబ్రువన్ కా సీతా రూపమితి సహోవాచ ప్రజాపతి సా సీత ఇది మూల ప్రకృతి రూపత్వ తా సీత ప్రకృతి స్మృత ప్రణవ ప్రకృతి రూపత్వ సీత ప్రకృతి రుచ్యతే. సీత ఇది త్రివర్మాత్మ సాక్షాన్మాయా మయా సాక్షాన్మాయా మయి భవేత్ విష్ణు ప్రపంచ బీజంచ మాయా ఈకార ఉచ్యతే. సహకార సత్యం అమృత్వం ప్రాప్త సోమచ్చ క్రీత్యతే తాకార స్తార లక్ష్మాచం వైరాజ ప్రస్తార స్మృత ఈకార రూపిణి సోమామృత వయ వాదే వ్యాలగ్నార్క సరజ మౌక్తికాధ్యాభారణ లంకృత వ్యక్తరూపిణీ భవతి. ప్రథమా శబ్ద బ్రహ్మమయీ స్వాధ్యాయకారి ప్రసన్న ఉద్భావనాకారి కాత్మిక ద్వితీయా భూతలే హాలాగ్రే సముత్పన్న తృతీయ ఇవావ కారిణే అవ్యక్తారు స్వరూప భవతీతి. సీత ఇత్యాది హరాంతి సౌ నకీయే శ్రీరామ సాన్నిధ్య వస జగద నందకారిణి ఉత్పత్తి స్థితి సంహారకారిణి సర్వదేహీనాం సీతా భగవతి జ్ఞేయ అని సీతోపనిషత్తు నుండి ఆమె స్వరూపాన్ని వివరించారు. దీని భావం సీతామూల ప్రకృతి ప్రణవస్వరూపిణి. సీత అనే పేరులో 3 వర్ణాలు ఉన్నాయి. త్రివర్ణాత్మకమైనది సీత. ఆమె ప్రత్యక్ష మాయ, ప్రపంచానికి విష్ణుడు, బీజం మాయామయి ఈ కారంగా చెప్పబడింది. సకారం సత్యానికి, అమృత సిద్ధికి, సోమానికి కారణం. తకారం లక్ష్మీ బీజమైన శ్రీకారానికి సంకేతం. ఇకార రూపిణి అయిన మహామాయ అవ్యక్త రూపిణి. సోముని లాగా అమృత స్వరూపిణి, ముత్యాలు మొదలైన ఆభరణాలను ధరించి ఉంటుంది. మొదటి శబ్దమయిగా స్వాధ్యాయన కాలంలో, ఉపాసనా కాలంలో ఆత్మరూపిణిగా ప్రసన్నమై రెండవసారి భూమిలో నాగలి చివర జన్మించింది. దీనికి ఉదాహరణ ఆమెయే శ్రీరాముని సందులో జగదానందకారిణిగా, సృష్టి స్థితి సంహారకారిణిగా ఉన్నది అని సౌనకేయం అంగీకరించింది. ఆమె సీత. ఆ సీతే సర్వజనులలో, సర్వజీవుల్లో భగవతి అంటే మాయగా ఉంది. శ్రీ రామతారక ఉపనిషత్తులోను, శ్రీ రామోత్తరత ఉపనిషత్తులోను ఉన్న శ్రీరామ రహస్యాన్ని మహర్షి మళ్ళీ విశ్లేషించి చెప్పాడు. కామరూపాయ రామాయ నమో మయాయచ నమో వేదాది రూపాయ ఓంకారాయ నమో నమః. అధహీనం భరద్వాజ ప్రపచ్చయాజ్ఞన్ వల్క్యం కిం తారకం కిం తారీతి సహోవాచ యజ్ఞవల్క్య తారకం దీర్ఘనలా బిందుపూర్వకం దీర్ఘానలం పునర్మాయ నమశ్చంద్రాయ నమో భద్రాయ నమ బ్రహ్మాత్మిక సచ్చిదానందాద్భ్య ఇత్యుపాసితవ్య. దీని భావం ఏమంటే శ్రీరాముడు మాయామయుడు, వేదాది రూపుడు, ఓంకార రూపుడు అని పూర్వతా పితృపనిషత్తు చెప్పింది. తారకం అంటే దీర్ఘ ఆకారంతో రా అనే అగ్నిబీజం అయిన రకారం బిందువుతో కూడితే రామ్ అవుతుంది. తర్వాత మయాయ నమః అనేది ఉంది. వీటిని కలిపితే
రామాయ నమః అవుతుంది. దీన్ని తారకము అంటారు. ఈ తారకం రామ చంద్రాయ నమః అని, రామభద్రాయ నమః అని 2 రకాలుగా చెప్తారు. ఈ 3 తారక మంత్రాలు ఈ విధంగా ఓంకారము తత్వస్వరూపం బ్రహ్మస్వరూపము అయింది. వీటిని సచ్చిదానంద రూపంగా ఉపాసించాలని ఈ ఉపనిషత్తు చెప్పింది. శ్రీరాముని సర్వదేవాత్మ స్వరూపంగా 47 మంత్రాలు చెప్పాయి. అందులో ముఖ్యమైన 4 మంత్రాలు. ఓం యో వై శ్రీరామచంద్ర స భగవాన్ అద్వైత పరమానందాత్మ యత్పరం బ్రహ్మ భూర్భస్సురస్మై నమః. ఓం యో వై శ్రీరామచంద్ర స భగవాన్ యశ్చంద్రఖండైక రసాత్మ భూర్భస్సురైవ తస్మై నమః. ఓం యో వై శ్రీరామచంద్ర స భగవాన్ యచ బ్రహ్మానందామృతం భూర్భవస్సురు వస్తు వసస్మై నమః. తర్వాత ఓం యో వై శ్రీరామచంద్ర స భగవాన్ యత్తరకం బ్రహ్మ భూర్భువస్వస్తాస్మై నమః. సూక్ష్మంగా వీటి అర్థము అద్వైత పరమానందుడు పరబ్రహ్మము భూలోక భువర్లోక సువర్లోకములు తాని అయి అఖండైక రసాత్మకుడు బ్రహ్మానందమృత స్వరూపుడు తారక బ్రహ్మమైన శ్రీరామచంద్ర భగవానునికి నమస్కారములు. విశ్వాకారం మహావిష్ణుం నారాయణమనామయం పరిపూర్ణానంద విజనం పరం జ్యోతి స్వరూపిణం మనసా సంస్మరాన్ బ్రహ్మతుష్టావ పరమేశ్వరం. విశ్వానికి ఆధారమైన వాడు మహావిష్ణువు నారాయణుడు అనామయుడు పరిపూర్ణానందుడు పరంజ్యోతి స్వరూపుడు అయిన శ్రీరామచంద్ర పరమేశ్వరునికి మనసులో స్మరిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. తర్వాత భాగాల గురించి తర్వాత మనము విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వజనా సుగుణం సమస్త మంగళాన్ని భవంతు. స్వస్తి. ఓం నమః శివాయ. హర మహాదేవ. శంభో శంకర.